ఈ ప్రపంచంలో ఆత్మ అనే దాని గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. ఆత్మను కన్నది, ఆత్మలు సృష్టింపబడినది దేవుని వలనే. ఆ ఆత్మ మానవ దేహాన్ని విడిచిపెడితే ఏమవుతుందనేది దేవుడు చెప్పాలి తప్ప మనుషులు చెప్పలేరు అన్న వాస్తవాన్ని నిన్నటి దినాన మనం చూశాం. తాము చూడని దాని గురించి మనిషి చెప్పడం ప్రారంభిస్తే ఊహలు, అబద్ధాలే మానవ సమాజాన్ని అలుముకుంటాయి అనడానికి ఈరోజున్న సమాజం ప్రత్యక్ష నిదర్శనం. మనం కూడా ఎన్నో అబద్ధాలు నమ్మేశాం. మనుషులు చెప్పినవి, తల్లిదండ్రుల ద్వారా విన్నవి, సమాజం ద్వారా విన్నవి. ఏంటి ఆ అబద్ధాలంటే చనిపోయిన వాళ్ళు దయ్యాలై మనుషులను పీడిస్తారని. వాళ్ళు చెబుతున్నవన్నీ అబద్ధాలుగా నిన్నటి దినాన మనం నిరూపించాం. మీలో చాలామందికి ఉన్న డౌట్లు చాలా ఉంటాయి. వాటన్నింటినీ 3 దినాలలో ఒక్కొక్కటి మీ ముందు క్లియర్ చేయాలి అనుకుంటున్నాను. మీకు డౌట్లన్నీ పోతాయి, ఉన్న డౌట్లన్నీ పోతాయి, ప్రాబ్లం లేదు. ఏమండి, మేము నిన్నటి దినాన విన్నాం, నిజమే, మరణించిన మనిషి నుంచి బయటికి వచ్చిన ఆత్మ ఒక్క క్షణంలో పాతాళానికి వెళుతుందని బైబిల్ చెప్పింది. దేవుడు చెప్పాడంటే అది కాదనలేని నిజం. కానీ మాకెన్నో అనుభవాలు సమాజంలో ఎదురయ్యాయి. మరి వాటి సంగతి ఏమిటి? ఏమి ఎదురయ్యాయి మీకు అంటే కొంతమంది చెబుతారు, ఏమంటే రాత్రి వేళ నేను పడుకున్నానండి చెట్టు కింద, ఏదో ఒక శక్తి రాత్రంతా నన్ను బ్రేక పట్టుకొని అసలు ఊపిరాడనట్టుగా నా గొంతు పట్టుకొని నొక్కేసిందండి రాత్రి. నేను అరుద్దామంటుంటే గొంతు రావట్లేదు, చెయ్యి లేపుదామంటే చెయ్యి లేవడం లేదు, కాళ్ళు లేపుదామంటే కాళ్ళు లేవడం లేదు. ఎవరో నా గుండెల మీద కూర్చొని నా గొంతు పట్టేసుకొని కాళ్ళు చేతులు పట్టేసుకున్నట్టుగా నేను చాలా బాధపడ్డానండి. ఎవరిని అరిచి ఎవరినైనా పిలుద్దామంటే గొంతు రావట్లేదు. ఇది మేము స్వయంగా అనుభవించామండి. మీరేంటండి దయ్యాలు లేవంటారు? మేము స్వయంగా అనుభవించాం కదా, మేము చూసాం కదా, మాకు అనుభవం అయింది కదా. మీలో చాలామంది అనొచ్చు, పిల్లరా మీకైన అనుభవాన్ని నేను కాదనడం లేదు, మీరు అబద్ధం చెప్తున్నారని కూడా అనడం లేదు. అయితే ఎవరో మీద కూర్చున్నట్టు, గొంతు పట్టుకున్నట్టు, కాళ్ళు చేతులు కదలకుండా గట్టిగా పట్టేసుకున్నట్టు మీకు అనిపించిందే దయ్యం అని మీరు అనుకుంటున్నారు. కాదు అని ఆధారాలతో సహా మీ ముందు ఉంచుతాను. అది దయ్యం కాదు. మరేమిటండి దయ్యం కాకపోతే అని అంటే చెబుతాను, జాగ్రత్తగా వినండి. పిల్లరా, బాబు సౌండ్ సిస్టమ్ అయినా మొబైల్ అక్కడి నుంచి తీసాను. ఎంత మంచి కార్యక్రమం పాడవుతుంది. ఏమండి, జాగ్రత్తగా వినాలి. మనం ఉన్న చెట్లు, మన చుట్టూ ఉన్న ఈ చెట్లు ఉన్నాయి చూసారా, ఇవి పగటి వేళ, అంటే పగటి వేళ మనం ఈ చెట్ల కింద కూర్చున్నాం అనుకోండి, మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఆక్సిజన్ అంటే మనం బ్రతకడానికి ప్రాణవాయువు అంటాం. మనం పీల్చుకునే గాలి ఆక్సిజన్. ఇది చెట్ల నుండి మనకు వస్తుంది. ఎందుకంటే పగటి వేళ చెట్లన్నీ కిరణజన్య సంయోగ క్రియ, చదువుకున్న పిల్లలకి ఇది అర్థమవుతుంది. కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయి. చదువుకున్న వాళ్ళకి ఇదంతా అవసరం లేదు. కానీ ఏం లేదండి, ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అవంతే, ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆహారాన్ని తయారు చేసుకునే ఈ ప్రక్రియని, ఈ పనినే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఓకే, పగటి వేళ ఈ చెట్లు ఆహారాన్ని తయారు చేసుకునే ఈ క్రమంలో చెట్లండి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి, ప్రాణవాయువుని విడుదల చేస్తాయి. వాటిని మనం పీల్చుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ ఇవే చెట్లు రాత్రి వేళ శ్వాసక్రియను జరుపుకుంటాయి. శ్వాసక్రియ అంటే మనం ఎలాగైతే గాలి పీల్చి వదులుతామో ఆ కార్యక్రమం రాత్రి వేళ పెట్టుకుంటాయి అవి. అయితే పగటి వేళ కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ను విడుదల చేసిన ఈ చెట్లే రాత్రి వేళ కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్
కార్బన్ డైఆక్సైడ్. చుట్టూ ఉన్న ఆక్సిజన్ని, తన చుట్టూ ఉన్న ఆక్సిజన్ పీల్చేసుకుంటాయి చెట్లు. రాత్రి వేళ చెట్లు ఏం చేస్తాయంటే తన చుట్టూ ఉన్న ఆక్సిజన్ పీల్చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తూ ఉంటాయి. పగలైతే చుట్టూ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. మీకు అర్థమైంది కదా? చాలా మంది ఇది తెలియక రాత్రి వేళ చెట్ల కింద పడుకుంటారు. రాత్రి వేళ చెట్ల కింద పడుకున్నప్పుడు చెట్టు ఏం చేస్తుందంటే చుట్టూ ఉన్న ఆక్సిజన్ పీల్చేసుకుంటుంది. పైగా దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. మనకు ఆక్సిజన్ ఉంటేనే హాయిగా ఊపిరి పీల్చుకోగలం. ఆక్సిజన్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందనుకోండి, మనకు ఊపిరాడదు. కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు ఊపిరాడదు, గొంతు పట్టేసినట్టు ఉంటుంది. అంతేకాదు బాడీ అంతా ఏమంటే నిశ్శబ్దం అయిపోతుంది, ఊపిరాడదు. ఎవరో గుండెల మీద కూర్చున్నట్టు ఉంటుంది, గొంతు నొక్కేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకు అలా అవుతుందంటే ఆక్సిజన్ అందకపోవడం వలన. ఆక్సిజన్ ఎందుకు అందడం లేదు? రాత్రి వేళ చెట్లు నీ దగ్గర ఉన్న ఆక్సిజన్ అంతా అవి లాగేసుకొని పైగా నీ ముఖం మీదకి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తున్నాయి. అంటే నువ్వు పడుకున్న ఆ ప్రాంతంలో ఆక్సిజన్ లేకపోవడం వలన ఊపిరి పట్టేసినట్టు అయిపోతుంది. ఏమంటే మీకు శ్రీకాకుళంలో ఒక ఆయన ఉన్నాడు, తెలుగుదేశం మినిస్టర్. ఎవరండి? ఎర్రనాయుడు గారు. చనిపోయారు కదండి. ఏదో పెళ్లికి వచ్చి వైజాగ్ వెళుతున్నారు. వైజాగ్ వెళుతున్నప్పుడు ఒక ట్యాంకర్ అలా అడ్డంగా తిరిగిందండి. ఈయన వెళ్ళిపోయి కారు వేగంలో ఉంది, ట్యాంకర్ని ఢీకొట్టారు. అప్పుడు ఆయన బతికే ఉన్నారండి, కానీ ఆక్సిజన్ అందలేదు. ఒకవేళ స్పాట్లో ఆక్సిజన్ ఉన్నటువంటి 108 అంటే ఏమంటారు దాన్ని, అంబులెన్స్ కనుక ఆక్సిజన్తో ఉండి ఒకవేళ వచ్చినట్టయితే ఆయన బ్రతికేవాళ్ళు. కానీ అక్కడికి వచ్చిన అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. దాంతో నాకు ఊపిరాడటం లేదు అని ఆయన కిలకిల కొట్టుకొని మధ్యలోనే ప్రాణం విడిచారు. అంటే ఆక్సిజన్ అందకపోతే మనిషికి ఎలా ఉంటుందంటే ఎవరో పీక పట్టేసి నొక్కుతంతా అయిపోతుంది, ఎవరో గుండెల మీద కూర్చున్నట్టు అయిపోతుంది, బరువు అయిపోతుంది. ఇది మీకు అర్థం కావాలంటే పిల్లలు ట్రై చేయకండి. పెద్దవాళ్ళు ఎవరైనా కాసేపు ఊపిరి బిగబట్టి చూడండి, మీకు తేడా తెలుస్తుంది. అవునా? ఊపిరి బిగబట్టితే మొత్తం ఏదో పట్టేసినట్టు అయిపోతుంది. అంటే రాత్రి వేళ చెట్టు కింద పడుకున్న వాళ్ళకు ఏం జరుగుతుందంటే వారు పీల్చుకునే ఆక్సిజన్ వారికి అందకపోవడంతో ఈ గుండెలన్నీ బరువైపోయి ఎవరో పేక నొక్కినట్టు అనిపిస్తుంది. పాపం చదువు లేని వాళ్ళు కదండి, ఇంత సైన్స్ వాళ్ళకి తెలియక, ఇంత జ్ఞానం వాళ్ళకి తెలియక, అమ్మో రాత్రి ఏదో శక్తి వచ్చేసింది, ఏదో శక్తి వచ్చేసింది, నా మీద కూర్చుంది, నా గొంతు పట్టుకుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అని జ్ఞానము లేక వాళ్ళు అనుకోవడమే తప్ప వాస్తవ పరిస్థితి ఏమిటంటే ఆక్సిజన్ అందకపోవడం వలన అలా జరుగుతుంది. ఇక రెండవది చెప్పనా, ఏమంటే కాళ్ళు చేతులు ఎవరు పట్టేసుకున్నట్టు, అసలు అవి కూడా కదలలేదండి. నేను ఎవరినైనా పిలుద్దామంటే మాట రాలేదండి. నేను మెలకుగానే ఉన్నానండి, కాళ్ళు కదలటం లేదు, చేతులు కదలటం లేదు అని చాలా మంది చెప్తారు. పాపం ఇది కూడా దయ్యమేమో, దయ్యం కాళ్ళు చేతులు గట్టిగా పట్టేసుకుందని చాలా మంది భావిస్తున్నారు. జాగ్రత్తగా వినాల్సిమండి, ఇది కూడా దయ్యం కాదు. ముందు అర్థమైంది కదా, గుండెల మీద కూర్చొని గొంతు పట్టుకున్నది, అది ఎందుకు జరిగిందో మీకు అర్థమైంది కదా. ఇది కూడా జాగ్రత్తగా వినండి. పారాలసిస్ అంటే తెలుసా మీకు? పారాలసిస్, పక్షవాతం. ఎంతమందికి తెలియదు పక్షవాతం అంటే? తెలియని వాళ్ళు చేయొద్దండి, అందరికీ తెలుసు కదా. పక్షవాతం వస్తే కాళ్ళు చేతులు పడిపోతాయి. వాళ్ళు మనలాగా చేయి లేపగలరా, కాళ్ళు లేపగలరా? ఎందుకంటే పని చేయవి. పక్షవాతం అంటారు, పారాలసిస్. ఇది ఎవరో కొందరికి వస్తుంది, అది మనకు తెలుసు. అలా వచ్చిన వాళ్ళు కాళ్ళు చేతులు అలా వంకరపోవటం, వాటిని వాళ్ళు లేపలేకపోవడం, ఇదంతా మనకు తెలుసు. అయితే మనకు తెలియని మరో పారాలసిస్ ఉందండి. మీకు తెలియని మరో పారాలసిస్ ఉంది. అదేమిటంటే నిద్రలో వచ్చే పారాలసిస్ అట, స్లీపింగ్ పారాలసిస్. డాక్టర్లను అడగండి, ఇవన్నీ ఉన్నాయా? మేమేమో దయ్యాలు ఉన్నాయి అనుకుంటే, ఒక పాస్టర్ గారు వచ్చారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ గారట, ఇవేవి లేవని ఇవన్నీ చెప్పారు మాకు. స్లీపింగ్ పారాలసిస్ అనేది నిజంగా ఉందా అని వెళ్ళి ఒక మంచి డాక్టర్ని కనుక్కోండి, ఉందో లేదో ఆయన చెప్తాడు.
నేను చెప్పేది నిజం అబద్ధం మీకు తెలియాలంటే, రుజువు కావాలంటే వెళ్ళి అడగండి. దాన్ని ఏమంటారు? స్లీపింగ్ పారాలసిస్. అంటే నిద్రలో వచ్చే పారాలసిస్ అట. నిద్రపోతున్నప్పుడు వచ్చే పారాలసిస్. విచిత్రం ఏమిటంటే ఇది ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో అందరికీ వస్తుందట. ఇది అందరికీ వస్తుందట. అప్పుడు ఏమవుతుందంటే నిద్రలోనే కాళ్ళు చేతులు పట్టేసినట్టు, మనం చెయ్యి లేపాలనుకున్నా లేవనట్టు, కాళ్ళు లేపాలనుకున్నా లేవనట్టు, ఒళ్ళు కూడా బరువైపోయినట్టు మనకు అనిపిస్తుంది. ఇది నిద్రలోనే వచ్చి నిద్ర సమయంలోనే వెళ్ళిపోతుందట, తెల్లారేసరికి వెళ్ళిపోతుందట. ఇది ఎవరికైనా వస్తుందట, మనకు కూడా వస్తుందట. అది పెద్ద ప్రాబ్లమే కాదట. కంపల్సరీ ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సందర్భంలో ఇది వస్తుంది. ఇది వచ్చినప్పుడు మన కాళ్ళు చేతులు ఎవరో పట్టేసుకున్నట్టు, లేపాలన్న కాళ్ళు లేవు, చేతులు లేపాలన్న చేతులు లేవు, ఎవరినైనా పిలుద్దామన్న గొంతు రాదు. ఇది కూడా దయ్యము కాదు, స్లీపింగ్ పారాలసిస్, నిద్రలో వచ్చే పక్షవాతం లాంటిది. అది వచ్చి వెళ్ళిపోద్ది. అది గమనించిన చాలా మంది అది పారాలసిస్ అనే నిజం తెలియక, చదువు లేని వాళ్ళు కదండి, ఈ దయ్యాలు మంత్రాలు వీటన్నిటికి భయపడేవాళ్ళు ఎవరంటే బొత్తికి చదువు లేని వాళ్ళు, గ్రామాలలో ఉన్నవాళ్ళు, పల్లెలలో ఉన్నవాళ్ళు, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. సిటీల్లో ఎక్కువ కనపడదు ఈ గోళ. చదువు లేని వారి మధ్య ఇది ఎక్కువ ఉంటాయి. గమనించండి మీరు. అంటే నిద్రలో కాళ్ళు చేతులు పట్టేసినట్టున్నదే అది కూడా దెయ్యం కాదా? కాదు. ఏమండి మీరు అలా అంటున్నారు, కానీ నేను అర్ధరాత్రి వేళ వస్తున్నప్పుడు శ్మశానంలో ఒక ఎండిన చెట్టు మీద నుంచి నిప్పులు కక్కుతున్న నిప్పులు దెయ్యాన్ని చూశానండి. మీలో కూడా ఎవరికైనా అలాగా కనిపించి ఉండొచ్చు. నేను చాలా మంది ఇలా చెప్పడం విన్నాను. ఎండిన చెట్టు మీద కూర్చొని నిప్పులు కక్కుతుందా దయ్యం? పోని నేను ఎవరైనా చూశాను అంటే అదేంటో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమంటే మీకు ఇవన్నీ తెలియాలి. శ్మశానాలలో చెట్లు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. శ్మశానాల్లోనే కాదు, అప్పుడప్పుడు ఊరు బయట చెట్ల మీద కూడా నిప్పుల దెయ్యం కూర్చుందని చాలా మంది అంటారు. కొరివి దెయ్యం, నిప్పుల దెయ్యం, కొరివి దెయ్యం. ఇదేంటి అంటే ఏమన్నా జాగ్రత్తగా వింటున్నారు కదా, రాసుకోండి. చదువుకున్న పిల్లలైతే రాసుకోండి. ఇవన్నీ మళ్ళీ మర్చిపోతారేమో మీరు. చెప్పాలి. ఎవరైనా మళ్ళీ దయ్యం వచ్చింది గడిది గుడ్ అంటే నోరు మూసుకోమని చెప్పాలి మీరు. ఇదేమిటండి చెట్ల మీద మరి నిప్పులాగా మంట వస్తుంది, నిప్పులు వస్తున్నాయి, ఇదేంటి అని అంటే ఏమండి పక్షులు రెట్ట వేస్తాయి. తెలుసు కదా మీకు. పక్షులు చెట్ల మీద రెట్ట వేస్తాయి. పక్షులు వేసే రెట్టలలో భాస్వరం అనే పదార్థం ఉంటుందండి. పాస్పరస్ అంటాడు ఇంగ్లీష్లో, తెలుగులో భాస్వరం. చదువుకున్న పిల్లలకి పచ్చ భాస్వరం, ఎర్ర భాస్వరం ఉందా మీ పుస్తకాల్లో? ఉంటుంది ఖచ్చితంగా. మీకు గుర్తు లేకపోతే నాకు గుర్తుంటుంది, ఎందుకంటే నేను సైన్స్ టీచర్ని. నేను సైన్స్ టీచర్ తెలుసా మీకు, బిఎడ్ చేశాను. అందుకే వీటన్నిటి మూలాలు లాగాను. ఇవన్నీ ఏంటండి, పక్షులు వేసే రెట్టలలో భాస్వరం అనే పదార్థం ఉంటుంది. మన అగ్గిపుల్లలో కూడా ఉండేది అదే. అగ్గిపుల్లలు ఉన్నాయా? మ్యాచ్ బాక్స్ అగ్గిపుల్ల గీస్తారా మీరు? దానికి ఉన్న గుడిపు లాంటి పదార్థం ఏమనుకుంటున్నారు మీరు? భాస్వరం, మండే పదార్థం. పక్షుల రెట్టలలో ఉన్న ఈ పదార్థం అండి. పక్షులు చెట్ల మీద రెట్ట వేసినప్పుడు, ఆ ఎండిన కొమ్మల మీద రెట్ట వేసినప్పుడు ఇది ఎండిపోతుంది. ఈ రెట్ట ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు అండి గాలిలో ఉండే ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ ఈ రెట్టలలో ఉండే పాస్పరస్ని మండిస్తుందండి. ఆక్సిజన్ ఈ పక్షి రెట్టలో కొమ్మల మీద ఉండేటువంటి పాస్పరస్ని మండిస్తుంది. అంటే ఆక్సిజన్ ఈ పాస్పరస్ పరస్పరం చర్య జరుపుతాయి. మీలో ఎవరైనా సైన్స్ టీచర్లు ఉన్నా లేదా సైన్స్ స్టూడెంట్లు ఉన్నా నేను చెప్పింది రైటో రాంగో మీరే చెప్పాలి. రైటేనా? రైట్. అంటే పక్షి రెట్టలలో ఉండే పాస్పరస్ గాలిలో ఉండే ఆక్సిజన్తో చర్య జరపటం వలన అప్పుడప్పుడు అవి మండుతాయి. అలా మండగానే చూసిన వాళ్ళు అమ్మో ఇక్కడ ఏదో నిప్పులు దెయ్యం ఉంది. వాళ్ళు అలా ఎందుకు అనుకున్నారు? ఈ పాస్పరస్, ఈ ఆక్సిజన్, ఈ గొడవంతా పాప వాళ్ళకి తెలియదు కదా. ఇదంతా తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారు? కొరివి దెయ్యం వచ్చింది మా ఊర్లో, అదిగో ఆ ఎండిన చెట్టు మీద ఉంది. లేదండి,
అది కూడా దయ్యం కాదు. 3 విషయాలు చెప్పాను మీకు ఇప్పుడు క్లియర్గా. 1, రాత్రి వేళ గుండెల మీద కూర్చుని గొంతు పట్టుకున్నది, అది దయ్యం కాదు. 2, కాళ్ళు చేతులు గట్టిగా పట్టేసుకుని లేవడానికి వీలు లేకుండా పట్టుకుంది, అది స్లీపింగ్ పారాలిసిస్, అది కూడా దయ్యం కాదు. 3, చెట్ల మీద, ఎండిన చెట్ల మీద నిప్పులు వస్తున్నాయి, అది కూడా దయ్యం కాదు. గాలిలో ఉన్న ఆక్సిజన్తో చర్య జరిపే భాస్వరం. ఓకే, మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మరి ఏంటండి చాలా మంది వేదికల మీద దయ్యం పట్టిన వాళ్ళని చూస్తున్నాం, డాక్టర్ గారు కూడా వెళ్ళగొడుతున్నారు. అలాగే మా పక్కింటి అమ్మాయి దయ్యం పట్టి ఉండడం మేము చూసాము, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నువ్వెవరు అంటే ఆమె పేరు చెప్పకుండా చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్తుంది. మేము స్వయంగా చూసాం, చాలా మందిని చూసాం. ఇవన్నీ ఏంటి? నిన్న ఒక విషయాన్ని చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మరణించిన మనుషుల ఆత్మలు దయ్యాలుగా మారి ఈ భూమి మీద బ్రతికున్న వారిని ఆవహించవనేది క్లియర్ కట్గా వాక్యం నుంచి నేను చూశాను. అయితే 1వ శతాబ్దంలో కొన్ని దయ్యాలు వచ్చి మనుషులను ఆవహించాయి. 1వ శతాబ్దంలో అంటే యేసుక్రీస్తున్న కాలంలో, అపోస్తలులు ఉన్న కాలంలో అవి మనుషులను ఆవహించడం జరిగింది. యేసుక్రీస్తు కానీ, అపోస్తలులు కానీ, పౌలు గారు కానీ వాటిని వెళ్ళగొట్టడం జరిగింది. అవేంటి? అవేమని అనుకున్నాం నిన్న? ఒకనాడు పరలోకంలో దేవదూతలుగా ఉండి దేవునికి ఎదురు తిరగడం వలన పరలోకం నుంచి గెంటి వేయబడి దురాత్మలుగా మారే ఆ సేవకులైన ఆత్మలే 1వ శతాబ్దంలో మనుషులను ఆవహించిన దయ్యాలు. అంతేగాని మరణించిన మనుషులు ఎప్పుడు దయ్యాలుగా మారి మరో మనిషిని ఆవహించరు. రైట్. అయితే మీకు ఒక ఆలోచన రావచ్చు, అయితే అండి మీరన్నట్టుగా మరణించిన మనుషుల ఆత్మలు మనుషులను ఆవహించటం లేదు, ఓకే ఒప్పుకుందాం. కానీ 1వ శతాబ్దంలో మనుషుల మీదకి వచ్చినవి అలాంటి దురాత్మలు ఇప్పుడు వస్తున్నాయేమో, ఇప్పుడు మనుషులను పడుతున్నాయేమో, పట్టి పీడిస్తున్నాయేమో. ఆ అవకాశం ఉందా? 1వ శతాబ్దంలో మనుషుల మీదకి వచ్చిన దయ్యాలు ఇప్పుడు వస్తాయా అని అడిగితే అది కూడా చూద్దాం బైబిల్ నుంచి. అది కూడా చూడాలి. ఏమంటే అది కూడా చూడాలి. మీ బైబిల్ తెరిచి మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. 23 నుంచి చదువుదాం, జాగ్రత్తగా చూడాలి చూడండి. ఎందుకంటే ఆ రోజు వచ్చిన దయ్యాలు ఇప్పుడేమైనా వస్తున్నాయా, వచ్చే అవకాశం ఉందా, అవే కనపడుతున్నాయా, ఇవన్నీ చూద్దాం. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడున్నాడు. వాడు యేసుక్రీస్తు ఉన్నప్పుడు వాడు నజరేయుడగు యేసు మాతో నీకేంటి, మమ్మల్ని నశింపజేయటకు వచ్చితివా? నశింపజేయడానికి వచ్చావా? నీవెవడవో నాకు తెలియను. నీవెవడవో మాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసిన యేసుక్రీస్తు గురించి చెప్పేస్తుంది, కేకలు వేసి చెప్తుంది. అందుకు యేసు ఊరుకుండుము, నోరు మూసుకొనుండు, వారిని విడిచి పొమ్మని, నోరు మూసుకొనుండు, ఊరకుండు, వానిని విడిచి పొమ్మని దానిని గద్దించగా ఆ అపవిత్రాత్మ వానిని విలవలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయింది. బాగా వినాలి, మళ్ళీ మీ బైబిల్ చూసుకోవాలి. యేసుక్రీస్తు 1వ శతాబ్దంలో ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆ దయ్యాలు ఇప్పుడు వస్తున్నాయా లేదా, ఆ దయ్యాలు వస్తాయా లేదా అనడానికి మనం పరీక్షిస్తున్నాం, బైబిల్ను పరిశోధన చేస్తున్నాం. ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు వెళ్ళిపో అనగానే దయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిందా వెళ్ళలేదా? వెళ్ళిపోయింది. ఒకసారి అన్నాడా వెళ్ళిపో అని, 10-20 సార్లు అన్నాడా? మీరు చదవండి, బైబిల్లో ఉందో లేదో చూసుకోండి. అందుకు యేసు ఊరుకుండుము, నోరు మూసుకొనుండు, వానిని విడిచి వెళ్ళిపో,
ఒకటే మాట, ఒక్కటే మాట. అప్పుడు విలవిలవిల్లాడించేసి కేక వేసి వెళ్ళిపోయింది. పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయింది. నేను వెళ్ళను అని ఒక్క మాట అయినా అందా? అందా అంటే అందా? మరి వేదికల మీద మనం చూస్తూ ఉంటాం, ఏమంటే వేదికల మీద చూస్తూ ఉంటాం. ఇక్కడ నాటకం ఎలా జరుగుతుందో జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారు మైకి పెడతాడు దయ్యం దగ్గర, ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను పలానా. ఎందుకు వచ్చావు? ఈ అమ్మాయి ఏమవుతుంది నీకు? ఉంటావా వెళ్తావా అని అడుగుతున్నాడు పాస్టర్ గారు. అయితే అంటే ఉండమన్నా వెళ్ళమన్నా? ఉంటావా వెళ్తావా? అప్పుడు ఆ దయ్యం అంటది నేను పోను. అదేంటి? యేసు ప్రభు వెళ్ళు అనగానే నేను వెళ్ళనని ఏ దయ్యమైనా బైబిల్లో ఎక్కడైనా అందా? అందా అండి? పోనీ అపోస్తలులు ఎక్కడైనా దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ఏ దయ్యమైనా నేను వెళ్ళను అందా? మీకు తెలిసి బైబిల్లో ఎక్కడైనా అలాంటి రెఫరెన్స్ ఉంటే మీరు చూపించండి. బైబిల్లో లేదు అసలు. మరి మొదటి శతాబ్దంలో వచ్చిన దయ్యాలు ఒక సేవకుడు, ఒక దైవజనుడు, ఒక యేసుక్రీస్తు, కానీ యేసుక్రీస్తు కానీ అపోస్తలులు కానీ పో ఒక్కటే మాట వెళ్ళిపోయాయి. మరి ఈ రోజు ఎందుకు పొమ్మనగానే పోవట్లేదు? దైవజనుడు పో అనగానే నేను పోను. పోవా? నేను పోను. పో, నేను పోను. అప్పుడు పాస్టర్ గారు ఏం చేశాడంటే పోతావా పోవా అన్నాడు. నేను పోను. మళ్ళీ బైబిల్ తీసుకుని ఎత్తున తప్పని కొట్టాడు. అదేంటి? మొదటి శతాబ్దంలో ఎక్కడైనా యేసు ప్రభు కానీ అపోస్తలులు కానీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రంతో పట్మని కొట్టారా? కొట్టారా? మాట్లాడరండి. బైబిల్ చదవట్లేదా? కొట్టలేదు. రైట్. బైబిల్తో కొట్టినా పోవట్లేదు. అది చెప్పు తీసుకొని పటా 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 రెండు పక్కల కొట్టాడు, అయినా పోవట్లేదు. చీపురు తీసుకొని పటా 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 కొట్టాడు, అయినా పోవట్లేదు. ఈ కొట్టుడు కార్యక్రమం ఎక్కడదండి? బైబిల్లో ఎక్కడైనా యేసు ప్రభు కొట్టాడా? అపోస్తలులు కొట్టారా? పౌలు గారు కొట్టారా? మాది మంగళగిరి అండి, గుంటూరు జిల్లా, విజయవాడ గుంటూరు మధ్య ఉంటుంది మంగళగిరి. అక్కడ ఒక చర్చి ఉందండి. ఒక ఆవిడ దయ్యం పట్టిందంటే తీసుకొచ్చారు. తీసుకొస్తే చెప్పులతో కొట్టారండి, కర్రలతో కొట్టారండి, ఈత గత్తాలతో కొట్టారండి. ఏమండి? ఆ తర్వాత ఏం చేశారు తెలుసా? ఇటువైపు ఒక పాస్టర్ గారు, ఇటువైపు ఒక పాస్టర్ గారు నిలబడి ఈ చెంపకు వెంట్రుకలు ఉంటాయి చూసారా? సన్నగా వెంట్రుకలు ఉంటాయి కదా ఇక్కడ. ఇక్కడ ఒక ఆయన ఇలా వెళ్తూ మెలబెట్టుకుని పట్టుకున్నాడు, ఇటువైపు ఒక ఆయన మెలబెట్టుకుని పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి పట్టుకొని లాగుతున్నారండి. పోతావా పోవా, పోతావా పోవా. ఏమంటే బైబిల్లో ఎక్కడైనా యేసు ప్రభు పేతురు నువ్వు ఆ పక్క పట్టుకుని నీ పక్క పట్టుకుంటా అని పట్టుకొని లాగారండి? ఎక్కడైనా ఉందా? బైబిలులో ఒకనాడు వచ్చిన ఆ ప్రేతాత్మలే ఈ రోజు వస్తే ఒక దైవజనుడు చెప్పింది వినాలి. ఒకటే మాట, పో అనగానే ఏమైపోవాలి? పోవాలి. మరి ఇదేంటి? పానని చెబితే బైబిల్తో కొట్టేవాడు ఒకడు, చెప్పుతో కొట్టేవాడు ఒకడు, చీపురుతో కొట్టేవాడు ఒకడు, చెంప మీద కొట్టేవాడు ఒకడు, జుట్టు పట్టుకొని పీకేవాడు ఒకడు. ఇదేంటండి? అలా జరగలేదు కదా బైబిల్లో. అలా జరగలేదు కదా, అలా జరగలేదు. ఒక్కటే మాట, పో అంటే పోవాలి. అంటే ఇక్కడ ఏదో తేడాగా ఉంది. మొదటి శతాబ్దంలో వచ్చినట్టుగా యేసు ప్రభు ఉన్నప్పుడు వచ్చినట్లుగా దయ్యాలు ఇప్పుడు వస్తే యేసు ప్రభు వెళ్ళగొట్టినట్టుగా వీళ్ళు వెళ్ళగొట్టాలి, కానీ అలా జరగడం లేదు. అంతేకాదండి, తల మీద చెయ్యి పెట్టి తోసేసాడా? అదే పడిపోయి విలవిల్లాడిందా? యేసు ప్రభు ఎవరినైనా తోసాడండి? మీరు చదవండి, మళ్ళీ ఆ సందర్భాన్ని చదవండి. యేసు ఊరుకుండుము, యేసు ఊరుకుండుము, వానిని విడిచిపోమని వానిని గద్దించగా అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచి వెళ్ళిపోయింది. యేసు ప్రభు చెయ్యి పెట్టి దాన్ని ఏమైనా తోశాడా? గద్దించాడా? చెయ్యి పెట్టి తోశాడా? కానీ వేదిక మీద ఈరోజు ఏం జరుగుతుందో ఒక క్లిప్ చూద్దురు. కానీ ఒక క్లిప్ వీలైతే ఒక సెకండ్ లైట్ ఆపండి. అది కాదు, ఏమండి? యేసుక్రీస్తు కానీ అపోస్తలులు కానీ ఎక్కడైనా మనుషులను పట్టి వెనక్కి తోసేసారా?
మన వేదికల మీద చూస్తుంటే తల మీద ఎలా 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 అని విసిరి కొడతాడు. కొంతమంది అయితే వెనకాల పట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అయితే పట్టుకునే వాళ్ళు లేక వాళ్ళే పడతారు వెనక్కి. రెడీ అయితే చెప్పండి, వాళ్ళే పడతారు. పిల్లరా, ఇక్కడ నేను జాగ్రత్తగా నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఒక దయ్యము ఒక స్త్రీని పట్టిందట. అలా దయ్యం పట్టగానే స్త్రీ నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుంచి అలాగే ఉందట. బైబిల్లో ఎక్కడైనా ఈ సందర్భం ఎప్పుడైనా చదివారా, విన్నారా? చదివారా, విన్నారా? విన్నామండి అన్నవాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. చదివామన్నవాళ్ళు చేయొద్దండి. వీళ్ళు ఇంకా వెరీ గుడ్. లోకాసు వార్త చూడండి ఒకసారి. లోకాసు వార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు లైన్ నుంచి. లోకాసు వార్త 13వ అధ్యాయము 10-11 నుంచి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. దయ్యం ఎన్ని సంవత్సరాలు పట్టిందట? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 18. దయ్యం పట్టడం అంటే ఏదో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఏంటి? దయ్యం పట్టడం అంటే ఏంటో తెలుసా? మొదటి శతాబ్దంలో పట్టిన దయ్యాలు ఎలా పట్టాయో తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఉందట? 18 ఏళ్ళు. మరి నువ్వేంటి? విచిత్రం ఏంటో చెప్పమంటారా? పాస్టర్ గారు వచ్చినప్పుడు వేదిక మీద వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం చెప్పి అయిపోయాక ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు అంతవరకు బాగానే ఉంటారు, అప్పుడు ఊగుతుంటారు. ఇదేంటి ఇప్పుడు దాకా రాలేదు? పాస్టర్ గారు వెళ్ళిపోమని ఒక 5 నిమిషాలు పో 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 పో. చెన్నైలో ఒక చర్చిలో అయితే తొందరగా వెళ్ళు, నాకు టైం లేదు అన్నాడు పాస్టర్ గారు. అదేంటండి, మొదటి శతాబ్దంలో అలా జరగలేదు కదా. మొదటి శతాబ్దంలో వచ్చిన ఒక దయ్యం అండి, బలహీనపరిచే దయ్యం. అది ప్రవేశించి 18 ఏళ్ల నుంచి ఆమె శరీరంలోనే ఉంది. విచిత్రం ఏంటో చెప్పనా? ఆ దయ్యం ఉన్నందుకు ఆమె గెంతటం కానీ, ఎగరడం కానీ, జుట్టు విరబోసుకోవడం కానీ, పిచ్చి పిచ్చిగా అరవడం కానీ ఇవేవి లేవండి. ఇవేవి లేవు. మనమేమనుకున్నాం, దయ్యం పడితే పిచ్చి పిచ్చిగా అరవాలి, జుట్టు విరబోసుకోవాలి, గెంతాలి, పరిగెత్తాలి, కేకలేయాలి. ఇక్కడేమి లేవు. మరి దయ్యం పట్టింది కానీ ఇక్కడేమి లేవు. ఒక్కటే జరిగింది. ఏంటది? నడుము వంగిపోయింది. ఎన్నేళ్ల నుండి? 18 ఏళ్ల నుంచి. మరి అలాంటి దయ్యాలు ఇప్పుడేం కనపడవే. అలాంటి దయ్యాలు నేను చూపించడం మనకి. తర్వాత వచ్చిన 16వ వచనం చదవండి. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినముంది కట్ల నుండి విడిపించుట ఏమన్నాడు కదా, విడిపింప తగదా అని అతనితో చెప్పాడు. ఎన్నేళ్ల నుంచి బంధించిందంట సాతాను. 18. మరి ఇదేంటండి, ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు కనబడరు. ఇంకా చెప్పంటారా? చెవిటిదైన మోగదయ్యమట. చెవిటిదైన అంటే అర్థం ఏంటి? ఒక దయ్యం పట్టడం వలన మాట పడిపోయిందట, వినికిడి శక్తి పడిపోయిందట. యేసుప్రభు చెవిటిదైన మోగదయ్యమా వదిలిపెట్టనగానే వదిలిపెట్టేసింది. అప్పటి నుంచి చక్కగా మాట్లాడుతున్నాడు, చక్కగా వింటున్నాడు. అంటే మీరు గమనించవలసింది ఏమిటంటే, మొదటి శతాబ్దంలో వచ్చిన దయ్యాలు ఆ మనిషికి ఏదో ఒక శారీర సంబంధమైన రోగాన్ని కలిగించాయి. ఎక్కువ కాలం ఉన్నాయి అవి. యేసుక్రీస్తు ఒక మాట చెప్పగానే వెళ్ళిపోయాయి. ఒక మాట చెప్పగానే వెళ్ళిపోయాయి. మరి ఇప్పుడు అలాంటి దయ్యాలు ఏమి లేవండి. చెవిటిదైన మొగదయ్యం. ఏమండి, దయ్యం పట్టగానే ఏమిటి మాట పడిపోయింది, చెవుడు వచ్చేసింది, మాట వినపడ్డం లేదు. అలాంటి వాళ్ళు ఎవరు లేరేంటి? చాంద్ర రోగం కలిగించే దయ్యమట, రాగానే మంటలో దూకేస్తారట. అలాంటి వాళ్ళు ఎవరు లేరేంటి? ఉన్నారు ఎవరైనా? అంటే మొదటి శతాబ్దంలో వచ్చినవి ఇప్పుడు కనబడడం లేదని మనకు ఒక అర్థం అవుతుంది. మొదటి శతాబ్దంలో వచ్చినవి ఇప్పుడు కనబడ్డాలు ఇప్పుడు లేవు. మొదటి శతాబ్దంలో వచ్చినప్పుడు ఒక్క మాటతో పో పో, నేను పోననే రెండో మాట లేదు, వాటి నుంచి వెళ్ళిపోవడమే. కానీ ఇప్పుడేం జరుగుతుందో చూడండి. ఇప్పుడు లైట్స్ ఆపండి.
చీకటి శక్తి బయటికి రా, కడుపులో నుంచి ఎక్కువ, కడుపులో, అది కడుపులో, ఛాతిలోకి, నోట్లో నుంచి బయటికి రా, రా నోట్లో నుంచి బయటికి రా, రా రా బయటికి రా, రా బయటికి రా. రక్తముతో కాలుస్తున్నాం, ఇంకెన్నడి శరీరంలో ఉండొద్దు. కాలిపోవును గాక, కాలిపోవును గాక. ఫ్రీ అయిపోవాలా? వదిలేసాను, వదిలేసి కాళ్ళల్లో నుంచి, మోకాళ్ళలో నుంచి, కడుపులో నుంచి, ఛాతిలో. ఇది ఎవరి రక్తం? చెప్పు, ఎవరి రక్తం? లైట్స్ ఆన్. ఏమండి, నూనె పోసి దయ్యాన్ని వెళ్ళగొట్టడం ఎక్కడైనా చూసారా బైబిల్లో? నూనె పోసి కవర్లో బంధించటం, సీసాల్లో మాంత్రికులు చేసేయండి అవి. సీసాల్లో బంధించాను ఏదో కాకం కబుర్లు చెప్తారు. అంటే బైబిల్ను చూస్తుంటే యేసుక్రీస్తు అపోస్తలులు చేసినట్లుగా ఇప్పుడు కనబడడం లేదు. పైగా యేసుక్రీస్తు అపోస్తలులు చెప్పిన మాట ఒక మాటే, ఒక్కటే మాట, పవర్ ఒక్కసారి వెంటనే. మరి ఇప్పుడు ఎందుకు అలా జరగటం లేదో బైబిల్ నుంచి కొన్ని విషయాలను జాగ్రత్తగా చూద్దాం మనం. జాగ్రత్త చూడండి. బైబిల్ నేర్చుకుంటున్నారు, రాసుకోండి మీరు. ఆ తర్వాత వాళ్ళు అలాగే చెప్తారండి, దొంగ బోధకులని చాలా మంది అంటారు. ఒకవేళ ఎవరైనా దయ్యాలు ఉన్నాయి మేము నిరూపిస్తాం వాళ్ళు చెప్పేది తప్పని ఎవరైనా ఉంటే, రేపు ఒకరోజు మీ దగ్గర ఉంటాను కదా, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఇక్కడికి తీసుకురండి, మాట్లాడదాం. ఓకే? మేము వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడడం కాదు, వాళ్ళు చెప్పేది తప్పని, మేము ఉండగా మాట్లాడాలి. బైబిల్ చూద్దాం. ఇప్పుడు 1వ శతాబ్దంలో వచ్చిన ఆ దయ్యాలు ఎందుకు వచ్చాయి? ఒక్క మాటతో యేసుక్రీస్తుకి, ఒక మాటతోనే అపోస్తలులకు ఎందుకు లోబడ్డాయి? అవి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా? లేఖనాల నుంచి జాగ్రత్తగా చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సువార్తగా వెళ్ళండి మీరు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీ సువార్త నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని అపోస్తలులకు ఒక మాట చెప్తున్నాడు. చూడండి అక్కడ, చదవండి. తర్వాత నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఈ సూచక క్రియలు కనబడును. ఈ సూచక క్రియలు, ఈ సూచక క్రియలు, ఈ సూచక క్రియలు. ఏ సూచక క్రియలు? ఏవనగా ఏవనగా అని క్రింద కొన్ని సూచక క్రియలు చెప్తున్నాడు. జాగ్రత్తగా అండి. కింద చెప్పేవన్నీ ఏ క్రియలు అన్నాడు? కింద చెప్పేవన్నీ ఏ క్రియలు అన్నాడు? సూచక క్రియలు. ఏంటా సూచక క్రియలు? నెంబర్ 1, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. మొట్టమొదట ఫస్ట్ ఏం చెప్పాడండి? నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. ఇది యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాక అపోస్తలులతో మాట్లాడుతున్న మాట. నమ్మిన అందరి గురించి కాదండి ఇది. నమ్మిన వాళ్ళందరికీ వచ్చేది కాదు ఇది. ఎందుకంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడంటే ఆయన శిష్యులలోనే కొందరు నమ్మలేదండి. మొట్టమొదటి స్త్రీలకు కదండి కనపడ్డాడు. స్త్రీలు వచ్చి చెబితే పేతురు గారు మిగిలిన వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి. నమ్మితే వాళ్ళు మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తారండి? ఆయన మరణించి తిరిగి లేస్తానని ఆయన మరణానికి వెళ్ళక ముందు చాలాసార్లు చెప్పాడు. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడి దినములు వచ్చేసేయి, ఆయన చంపబడతాడు, సమాధి చేయబడతాడు, 3వ దినం తిరిగి లేవడం మీరు చూస్తారు అని చాలాసార్లు చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 16వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. అయినా తీరా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన లేచాడు అని స్త్రీలు చెబితే నమ్మలేదండి. వాళ్ళ అపనమ్మకి నిమిత్తం వాళ్ళని గద్దించి పై వచనంలో 13వ వచనం, 12, 13 వచనాలు. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన డైరెక్ట్ 14 వచనం చదువుదాం. 14 పిమ్మట 11 మంది శిష్యులు భోజనమున కూర్చుండి ఉన్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున
వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము అపోస్తలులను గద్దించెను. వారిని అంటే తాను లేచిన తర్వాత తనను చూసిన వారి మాట అపోస్తలుల్లో చాలా మంది నమ్మలేదట. నమ్మనందుకు వాళ్ళను గద్దించాడు, అరిచాడు, వాళ్ళ మీద కేకలు వేశాడు, తిట్టాడు. మీరు ఎంతకాలం నమ్మకుండా ఉంటారు? అలా వాళ్ళు నమ్మని వారిగా ఉన్నారు గనక తర్వాత వచనంలో ఏమంటున్నాడు తెలుసు? 17వ వచనంలో, మీరు ఎప్పటికైనా నన్ను నమ్మితే, ఎప్పటికైనా మీకు నమ్మకం కలిగితే మీలో ఈ 12 మందిలో, మీరు అపోస్తలుగా ఉన్న వారిలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఆ సూచక్రియలో మొదటి సూచక్రియ ఏది? నా నామమున దయ్యములు వెళ్ళగొట్టడం. అంటే దయ్యములు వెళ్ళగొట్టడం అనే కార్యక్రమం సూచక క్రియ. మనసులో పెట్టుకోవాలి, ఇది సూచక క్రియ. సూచక క్రియ అంటే, సూచక క్రియ అంటే దేనినో సూచించడానికి జరిగేది. ఉదాహరణకు మీలో చాలా మంది స్త్రీలు వంట చేసేటప్పుడు కుక్కర్లు ఉపయోగిస్తారు. కుక్కర్లు తెలుసు కదా, పప్పు వండడానికి కానీ లేదంటే రైస్ వండడానికి కానీ. కుక్కర్ 3 సార్లు విజిల్ వేస్తుంది కదా. విజిల్ ఎందుకు వేసింది చెప్పండి మీరు? సూచన, అదొక సూచక్రియ. ఏమని? నేను ఉడికిపోయాను, నన్ను తొందరగా దించు, లేకపోతే మాడిపోతాను అని నీకు చెప్పే సూచన అది. కుక్కర్ నుంచి వస్తున్న విజిలు అన్నం ఉడికింది, పప్పు ఉడికింది అని సూచిస్తుంది. సూచక క్రియది. ఆకాశం అంతా మేఘవృతం అయిపోయింది అనుకోండి, అదేం సూచిస్తుంది? వర్షం రాబోతుందని సూచిస్తుంది. అంటే ఒక క్రియ జరగబోతుంది లేదా ఒక క్రియను ఇదిగో జరుగుతుందని సూచించడానికి జరిగేదాన్నే సూచక క్రియ అంటారు. అలాగే యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, నాయన మీరు నన్ను నమ్మితే మీ వలన కొన్ని సూచక్రియలు జరగాలి. ఆ సూచక్రియలో మొదటిది దయ్యములు వెళ్ళగొట్టడం. దయ్యాలు వెళ్ళగొట్టడం, స్వస్థతలు జరిపించడం, ఆత్మలు ఏమండి భాషలు రావడం, ఏమంటే అద్భుతాలు చేయడం, ఇవన్నీ చెప్తాడు అన్నాడు వరుసగా. ఇవి జరగాలన్నాడు. ఇంతకీ ఇవి ఎందుకు జరగాలి? దేనికి జరగాలి? ఏం సూచించడానికి జరగాలి? అసలు ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు జరిగిస్తున్నాడు? యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని, సూచక క్రియలు ఈ గ్రంథమందు కొన్ని రాయబడి, అన్ని రాయబడి ఉండలేదు గాని, యేసు దేవుడి కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఎందుకు కొన్ని రాయబడ్డాయట? కొన్ని రాయబడ్డాయి, అన్ని రాయబడలేదు కానీ కొన్ని రాయబడ్డాయి. ఎందుకు అవి జరిగాయి, ఎందుకు రాయబడ్డాయి అంటే చెబుతున్నాడు. తర్వాత మాట కంటిన్యూ చేయండి. యేసు దేవుడి కుమారుడైన యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్ముటకు, నమ్మి ఆయన నామమందు విశ్వసించుటకు జీవము పొందినట్లు ఇవి రాయబడెను. ఇవి వ్రాయబడ్డాయి అన్నాడు. అంటే సూచక క్రియలు ఎందుకు జరగాలట? ఎందుకు అపోస్తలులు చేయాలట? యేసే దేవుని కుమారుడైన క్రీస్తుని ఆ ప్రపంచాన్ని నమ్మించడానికి, ఆనాడున్న లోకాన్ని నమ్మించడానికి దేవుడు వారికి కొన్ని సూచక క్రియలు ఇచ్చాడు. అంటే అపోస్తలులు యేసుక్రీస్తు మరణించిన తర్వాత యేసును నమ్మండి అని బైబిల్ పట్టుకొని వెళ్ళి చెప్పారనుకోండి, ఎవరైనా నమ్ముతారండి? యేసు ప్రభువుని చంపిన వాళ్ళందరూ ఎందుకు చంపారు? ఈయన ఎవరో విశ్లోకారుడండి, ఈయన రాజు మీద తిరుగుబాటు చేస్తున్నాడండి, ఈయన ధర్మశాస్త్రాన్ని నాశనం చేస్తున్నాడండి, ఈయన ఒక నేరస్తుడండి అని ఆయన మీద నిందలు పంపి చంపారు. యేసు ప్రభువు ఒక నేరస్తుడిగా చచ్చిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, శిష్యులు కనపడ్డాడు, వెళ్ళిపోయాడు. నా గురించి అందరికి ప్రకటించండి, అందరు నమ్మేలా చేయండి అని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి. తెల్లవారు బైబిల్ పట్టుకొని అపోస్తలులు బయలుదేరారు, అమ్మా యేసుని నమ్మండి అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒక నేరస్తుడిగా గవర్నమెంట్ చేత పట్టబడి చచ్చిపోయిన యేసును నమ్మమంటారేంటి? అంటే ఒక నేరస్తుడిని నమ్మమంటారేంటి అని వీళ్ళను కూడా చంపేస్తారు, వీళ్ళను కూడా కేసులు పెట్టేసి జైల్లో పెట్టేస్తారు. ఎవరు నమ్ముతారు? మరి నమ్మాలంటే ఏం చేయాలి? ఆయనే దేవుని కుమారుడని క్రీస్తుని నమ్మాలంటే
అపోస్తలులు కొన్ని సూచక్రియలు చేయాలి. ఎవడు చేయలేనిది చేయాలి. ఉదాహరణకు మోషే ఉన్నాడండి. మోషే, నువ్వు వెళ్ళాలి నాయన, ఐగుప్తు దేశంలో ఉన్న నా పిల్లలందరినీ విడిపించి కానాన్ దేశానికి నడిపించాలి. మోషేకి చాలా డౌట్లు వచ్చాయండి. ఏంటి ప్రభు, నన్ను వెళ్ళమంటున్నావు? అంత ఈజీనా? నేను వెళ్ళిపోయి దేవుడు నన్ను పిలిచాడు, మీకు నాయకుడిగా ఉండమన్నాడు, మేము అందరినీ తీసుకొని కానాన్ బయలుదేరమన్నాడు అంటే వాళ్ళు ఎందుకు బయలుదేరాలి ప్రభు? వాళ్ళు నా మాట ఎందుకు వింటారు? నీకెప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నీకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు అన్నది రుజువు ఏంటి అని వాళ్ళు అడుగుతారు. నేనేం చెప్పాలి? అప్పుడు అన్నాడు, నిజమేనని వాళ్ళు అడుగుతారు. నీకు దేవుడు ప్రత్యక్షమయ్యాడా అనడానికి రుజువేంటని వాళ్ళు అడుగుతారు గనక ఓ పని చెయ్యి, నీ చేతిలో ఉన్నదేంటి? కర్ర, కింద పడేయి అన్నాడు. కింద పడేసాడు. కింద పడేయగానే ఏమైంది? పాము అయింది. మరలా దాన్ని పట్టుకో అన్నాడు. పట్టుకున్నాడు. పట్టుకోగానే ఏమైంది? మళ్ళీ కర్ర అయింది. చేతిలో నీళ్లు తీసుకున్నాడు. నేల మీద పోసాడు. పోయిగానే ఏమైపోయింది? రక్తం. నీ చెయ్యి తీసి గుండె మీద పెట్టుకో, కుడి చెయ్యి పెట్టుకున్నాడు. బయటికి తీ, కుష్టు వచ్చింది. మళ్ళీ గుండె మీద పెట్టుకో, బయటికి తీ, కుష్టు పోయింది. ఇవి చేసి చూపించే వాళ్ళ దగ్గర వాళ్ళే నమ్ముతారన్నాడు. అంటే మోషేను దేవుడు పంపాడని రుజువు కావడానికి మోషే ఒక 3-4 సూచక క్రియలు చెయ్యవలసి వచ్చింది. అవునా కాదా? అదేనా? ఒకనాడు ఇశ్రాయేలీలను నమ్మించడానికి మోషే ఎలాగో సూచక క్రియలు చేశాడో, యేసే నిజమైన రక్షకుడు మెస్సయ్య అని ఆ రోజు ప్రపంచాన్ని నమ్మించడానికి అపోస్తలులు సూచక క్రియలు చేశారు. అందులో మొదటిదే దయ్యాలు వెళ్ళగొట్టడం. ఇకపోతే సూచక క్రియలు చేసి యేసుక్రీస్తు నమ్మించిన తర్వాత అంటే సూచక క్రియలతో పని లేదండి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మోషే నాయకుడు అని వాళ్ళు నమ్మారు. నమ్మి మోషేతో బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఐగుప్తులో చేసిన అద్భుతాలన్నీ మధ్యలో వరుసగా చేసుకుంటూ వచ్చాడా మోషే? చేశాడా? లేదు. అవసరమైనప్పుడు మాత్రమే ఒకసారి చేయడానికే వాళ్ళు నమ్మారు కదా నాయకుడిగా. ఇక కనబడిన ప్రతిరోజు ప్రతి వాళ్లకు సూచక్రియలు చేసుకుంటూ తనందు గురించి నమ్మించాల్సిన అవసరం లేదు. మోషే దేవుడు నియమించిన మా నాయకుడు అని వాళ్ళు గుర్తించేంత వరకు వాళ్ళ ముందు సూచక్రియలు జరిగించాడు. వాళ్ళు గుర్తించారు, ఇక చాలు పదని అన్నాడు. అలాగే ఈ లోకము యేసును క్రీస్తుగా అంగీకరించుటకు మొదటి శతాబ్దంలో అపోస్తలులు చేతులుంచిన కొందరికి పరిశుద్ధాత్మ వరాలు వచ్చాయి. ఆ వరాలు రావడం వలన వాళ్ళు దయ్యములు వెళ్ళగొట్టారు. అంటే దయ్యాలు వెళ్ళగొట్టడం అనే పని సూచక క్రియలలో యేసే క్రీస్తుని నమ్మించడానికి జరిగిన ఒక పని మాత్రమే. ఇంకా చెప్పనండి, యేసే క్రీస్తుని నమ్మాలి. దేవుడు దయ్యములను పిలిచి వాటితో చెప్పిందేంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు కొన్ని దయ్యములను పిలిచి, రాత్రి చదివారు కదా, సౌలు మీదకి వచ్చిన దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పంపింది ఎవరు? దేవుడే. సౌలు మీదకి ఎలాగైతే దేవుడు ఒక దురాత్మను పంపాడో, మొదటి శతాబ్దంలో యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు పంపిన దురాత్మలు అవి. దేవుడు పంపాడు. ఎలాగో తెలుసా? నాయన మీరు వెళ్ళండి, నా కుమారుడు వస్తాడు, మీరు వెళ్ళండి, మనుషులను ఆవహించండి, నా కుమారుడు వస్తాడు, అపోస్తలులు వస్తారు, నా కుమారుడు చెప్పగానే మీరు వెళ్ళిపోవాలి, అపోస్తలులు చెప్పగానే మీరు వెళ్ళిపోవాలి, ఇంకెవరికి లోపడకూడదు. ఎందుకు ఇది జరగాలి ప్రభువా? నా కుమారుడు చెప్పగా మీరు వెళ్ళిపోవడం ఆ ప్రజలు చూస్తారు కదా, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అతను నా కుమారుడని. ఎవరు చేయలేదు, ఈయన చేశాడు కదా. ఎవరు చేయలేదు, అపోస్తలులు చేస్తున్నారు కదా, అది టార్గెట్. అంతే కదండి. ఎవరు క్రీస్తు వాళ్ళకు ఫోటో ఇచ్చారు, ఇదిగో పలానా ఆయన యేసు ప్రభు, పలానా ఆయన నా కుమారుడు యేసు, ఇంకో పలానా వాళ్ళు అపోస్తలులు పేతురు, యోహాను, ఆంద్రియ, ఫిలిప్పు, బర్తలోమి, తద్దయి, ఇలాగ 12 మంది అపోస్తలుల ఫోటో ఇచ్చాడు. అలాగే పౌలు ఫోటో ఇచ్చాడు. అంటే దేవుడే దయ్యాలకు ఆజ్ఞాపించి మీరు వెళ్ళండి, మనుషులను పట్టండి, ఇదిగో పలానా వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పగానే వెళ్ళిపోండి. అంటే ఇది దేవుడు చెప్పినట్టు జరుగుతున్న ప్రక్రియ, సూచక్రియ ప్రక్రియది.
అలా జరుగుతుందా? జరుగుతుందండి. బైబిల్ నేర్చుకోవడానికి రండి, మీకు ఇవన్నీ తెలుస్తాయి. లేఖనాల పరిశోధన తరగతులు జరుగుతున్నాయి తెలుసా ఈ దేవనాంతాడులో. తమ్ముడు సహోదరులు జరిగిస్తున్నారు ఉపేంద్ర. మీకు అన్ని వివరంగా, నిజంగా ఈ పాఠం క్లియర్ మొత్తం అన్ని వివరాలు చెప్పాలంటే నాకు ఒక 5 రోజులు కావాలండి. 5 రోజులు కావాలి, అన్ని డీటెయిల్గా చెప్పేస్తాను. కానీ 3 రోజుల్లోనే మీకు అన్ని విషయాలు అర్థం అవడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. అన్ని విషయాలు చెప్పాలి 3 రోజుల్లో. ఒక సూచక క్రియ అని దేవుడు ఎలా ప్లాన్ చేస్తాడంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు సాగుతాను. దేవుడు ఇలా ప్లాన్ చేస్తాడా మీకు తెలియదని. లాజరు ఉన్నాడా లాజరు? ఎవరో లాజరు? మరియ మార్తల సహోదరుడైన లాజరు చచ్చిపోయాడు. జబ్బు వచ్చింది. ముందు జబ్బు వచ్చింది. యేసు ప్రభు కబురు వచ్చింది, నాయన నీ స్నేహితుడైన లాజరు జబ్బుపడి ఉన్నాడు, మరణానికి సిద్ధంగా ఉన్నాడు, వస్తే బతుకుతాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? ఇది చావు మరణము కొరకు వచ్చినది కాదు. ఎందుకొరకు వచ్చింది? సూచక క్రియ జరగాలి, లేపాలి, అందుకు వచ్చింది. తెలుసు అనమాట. మనుష్య కుమారుడు మహిమ పొందుటకు ఇది వచ్చింది. దేవుడు మహిమ పొందుటకు వచ్చింది. చదువుతారు పోనే సందర్భం చూస్తారా మీరు? యోహాను సువార్త ఏమండి 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు. ఎంత క్లియర్ గా రాశాడండి. అంటే లాజరుకు వచ్చిన మరణకరమైన రోగం చావాలని వచ్చింది కాదట, ఎవరు మహిమపరచబడ్డాకు వచ్చిందట. అంటే యేసుక్రీస్తు గణపరచబడి ఆయనే క్రీస్తు అని ప్రజలకు తెలియడానికి ప్రత్యేకంగా ఒక రోగాన్ని రప్పించాడు. యేసు ప్రభు వచ్చాడు, చచ్చిపోయిన వాడిని లేపాడు, మహిమపరచబడ్డాడు. అంటే ఇది దేవుని ప్రణాళిక, ప్లానా? ఎస్. అలాగే దయ్యాలు కూడా, దయ్యాలను పిలిచాడు, పంపించాడు. నా కుమారుడు వస్తాడు, నా కుమారుడు వచ్చి వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోండి, దానివల్ల నా కుమారుడు మహిమపరచబడాలి. ఇదండి. అందుకే 1వ శతాబ్దంలో యేసు ప్రభు ఒక్కసారి చెప్పగానే వెళ్ళిపోయాయి, అపోస్తలులు ఒకసారి చెప్పగానే వెళ్ళిపోయాయి. మన వాళ్ళు అవి చదువుకొని ఏదో సామెత ఉందండి, మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు వాసన చూడండి అన్నారట. సామెత విన్నారా? వాళ్ళ తాతలట నేతులు తాగారట. మనం ఏం చేయాలి? ఎప్పుడో 1వ శతాబ్దంలో అపోస్తలులకు వాళ్ళకి ఇచ్చాడు పవర్, పరిశుద్ధాత్మ వరముల శక్తి వాళ్ళకుంది. నిజంగా ఆ పవర్ ఎంత ఉంటుందో తెలుసండి? ఆ పవర్ ఎలా ఉంటుందో తెలుసా? మరణించిన వ్యక్తిని లే అనగానే లేవాలండి, లే అనగానే లేవాలి. అందులో తేడా లేదుగా. ఆ శక్తి ఈరోజు లేదండి. ఉంటే చచ్చిపోయిన వాళ్ళని లే అనగానే లేవాలి. బెల్లంపల్లి ఎవరంటే ప్రవీణ్, తెలుసు కదా మీకు? కలవరేనది కూడా. ఆయన మీద కేసు బుక్ అయిందండి పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. అనారోగ్యంతో ఉన్నటువంటి క్లిప్ ఉందండి దగ్గర. అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక అబ్బాయిని సూర్యాపేట నుంచి ఒక తల్లి తీసుకొని అక్కడికి వెళ్ళిందట. ఎందుకంటే ఈయన టీవీలో చూపిస్తాడు కదా, ఎలా అనగానే చచ్చిపోయినాడు బ్రతుకుతున్నారు, రోగాలతో ఉన్నాడు బ్రతుకుతున్నారు. నిజమే అనుకుని అమాయకురాలు తీసుకొని వెళ్ళిందండి. వాళ్ళు ప్రార్థనల పేరుతో మభ్యపెట్టి అటు తిప్పి చచ్చిపోయాడండి. 3 రోజుల్లో 4 రోజులు వచ్చారు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన సంగతి తల్లికి కూడా చెప్పకుండా ఓ ట్రక్కులో వేసుకొని ఎక్కడైనా విసిరేద్దామని చెప్పి తీసుకెళ్తుంటే ఆమె చేసిన గోల టీవీలో వచ్చేసిందండి, న్యూస్ వచ్చేసింది. కేసు పెట్టేశారు. ఇప్పుడు కేసు ఫైల్ అయింది, అతని మీద కేసు ఫైల్ అయింది. ఇప్పుడు ఎందుకు మరి చనిపోయిన వాళ్ళు వీళ్ళు లేపలేకపోతున్నారు? ఆ రోజు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వరములు ఆ రోజుకు వాళ్లకు పరిమితమయ్యాయి, ఈ రోజు ఎవ్వరికి లేవు. అలాగే దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి వాళ్ళకిచ్చాడు. వాళ్ళను చూసి మేము కూడా వెళ్ళగొడతామని ఎవరైనా బయలుదేరితే ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి చూడండి. నిజముగా ఆ రోజు దయ్యములు వచ్చినప్పుడు, ఆ రోజు నిజంగా దయ్యాలు వచ్చినప్పుడు దేవుడు పంపించినవి అపోస్తలుడైన పౌలు వెళ్ళగొట్టడం చూశారండి కొంతమంది. చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, దానివల్ల ఏం జరిగిందో మీరే చదవండి. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం నుంచి.
మరియు దేవుడు అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 11 నుంచి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను, అతని చేతికి తగిలిన, అతని పౌలు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను, నడికట్లైనను రోగుల ఎదుగు తెచ్చినప్పుడు, రోగుల దగ్గరికి, అంటే పౌలు గారు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. పౌలు గారు కొంచెం మీ హ్యాండ్ కర్చీఫ్ ఇవ్వండి, మా దేవనాలతాడులో ఒక ఆవిడ చచ్చిపోయేటట్టుంది అనగా ఆయన కర్చీఫ్ ఇచ్చేస్తే ఆ కర్చీఫ్ తీసుకొచ్చి చచ్చిపోయేలా ఉన్న ఆమె మీద పెడితే ఆమె లేచి కూర్చుంటుంది. అంత పవర్ పరిశుద్ధాత్మ శక్తి అంటే. ఇది చూసి చాలా మంది కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు. ఈ కర్చీఫ్ తీసుకొచ్చి పెడితే ఉన్న రోగాలు కాదు, కొత్త రోగాలు వచ్చేటట్టు ఉంటాయి. చాలా మంది చూసి కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు. మోసం అంటే. అపోస్తుడైన పౌలు చేతి కట్లైనను, ఏమండి చేతి గుడ్డలైనను, నడికట్టైనను, చేతి గుడ్డలైనను, నడికట్లైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచారు. దయ్యములు కూడా వదిలిపోయాయి. దయ్యాలు కూడా గుడ్డ తగిలితే వెళ్ళిపోయాట. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన మాంత్రికులట, కొత్తగా వచ్చారండి మాంత్రికులట వీళ్ళు. కొందరు యూదుల్లో కూడా ఇలాంటి దౌర్భాగ్యులు, మాంత్రికులు అనే దౌర్భాగ్యులు ఉన్నారు. పౌలు ప్రకటించు. వీళ్ళు ఏం చేశారంటే పౌలు గారు దయ్యాలను వెళ్ళగొట్టడం చూశారండి. చూసి వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇదేదో కొత్త మంత్రం లాగుందే, యేసునామమున నిన్ను గద్దిస్తున్నానని పౌలు చెప్పడం చూసి, యేసునామమున గద్దిస్తున్నానంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి పౌలుకి, ఇదేదో కొత్త మంత్రం లాగుంది, మనం కూడా ఈ పని చేద్దామని బయలుదేరారండి వీళ్ళు. పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చారణ చేస్తున్నానన్న మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసునామాన్ని ఉచ్చరించుట పూనుకొనిరి. ప్రభు అయిన యేసునామాన్ని దయ్యం పట్టిన వాళ్ళ మీద ఉచ్చరించడానికి ట్రై చేశారట. ఎవరు వీళ్ళంటే స్కెవై అనే ఒక యూదుడికి ఉన్న 7 కుమారులు ఇలా చేస్తున్నారట. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. యూదుడైన స్కెవై అనే చదివారు. నెక్స్ట్ అందుకు ఆ దయ్యము వీళ్ళు అన్నారట, పౌలు ప్రకటించే యేసు తోడు ఉచ్చాటన చేస్తున్నాం, యేసు నామమున పో అనేసరికి దయ్యం ఉంటుంది. ఆ దయ్యం పట్టినవాడు, నేను యేసును గుర్తెరుగుదును, జాగ్రత్తగా వినండి, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా మీరెవర్రా అని అడిగింది. ఆ దయ్యం జాగ్రత్తగా వినండి. యేసు తెలుసట, అపోస్తలులు తెలుసట, పౌలు తెలుసట, కానీ నువ్వెవడవరా అని అడుగుతుంది. అంటే యేసుక్రీస్తుకి అపోస్తలులకి లోపడాలనే బలమైన ఇన్స్ట్రక్షన్, సూచనలు దేవుడిచ్చాడు. వీడెవడో దేవుడిచ్చినటువంటి ఫోటోల్లో లేడు. ఆయన ఇచ్చిన ఫోటో లిస్ట్ లో వీడు లేడు. నువ్వెవడరా? యేసు తెలుసు, పౌలు తెలుసు, అపోస్తలులు తెలుసు, నువ్వెవడో మా దగ్గర లిస్ట్ లో లేవు అని అడగగా, ఈ సందర్భం చాలండి. దేవుడు వాటికి చెప్పి ఎవరెవరికి లోబడాలో వాటికి సూచనలు ఇచ్చి మరీ పంపాడు. ఎవరికి లోబడమన్నాడు వాళ్ళకే లోబడ్డాయి. యేసును మహిమపరిచాయి. అందుకు జరిగింది. వాడెవడో ఇది చూసి వచ్చేసి మేం కూడా చెప్తున్నాం యేసు నామమున పో అనగానే, నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, నువ్వెవడవు అని చెప్పి ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి ఆ దయ్యం మీద పడి పెచ్చ కొట్టుడు కొడితే వాళ్ళల్లోనండి 2 బట్టలు ఊడిపోయి పారిపోయారట. నిజమండి, చదవండి. ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వాళ్ళ మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంట నుండి పారిపోయారట. అంటే ఎవడో వచ్చేసి యేసునామే కదా చెప్పేస్తే పర్లేదు వెళ్ళిపోతుంది అనుకుని యేసునామం అంటే వాడికి లొంగిద్దా? ఎవడు పడితే వాడు యేసునామం అంటే లొంగదది. ఎవరు నియమించబడ్డారో ఆ యేసు, ఆ అపోస్తలులు వాళ్ళకి మాత్రమే మేము లోబడాలి. అది మాకు తండ్రి చెప్పాడు, మాకు దేవుడు చెప్పాడు, మేము వాళ్ళకే లోబడతాం. మరి నువ్వెవడు? అంతేనండి, పారిపోయారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పండి, ఒకనాడు యేసే క్రీస్తు అని నమ్ముట కొరకు, నమ్మించుట కొరకు జరిగిన సూచక క్రియలలో ఒకటి దయ్యములు వెళ్ళగొట్టడం. అది అపోస్తలుల చేత జరిగింది. అపోస్తలులు ఎవరి చేతులు ఉంచారో ఎవరి మీద వాళ్ళ చేత మాత్రమే జరిగాయి. 1వ శతాబ్దం వరకే జరిగాయి. అప్పుడున్న ఆ దయ్యములు ఇప్పుడు రావు, కన్ఫర్మ్.
అవే గనక ఇప్పుడు వస్తే ఏది 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయి బలహీనపరిచిన దయ్యం ఇప్పుడు ఎక్కడా చూపించండి. ఆ దయ్యంలో ఇప్పుడు వస్తే చాదర రోగం కలిగించే దెయ్యం ఎక్కడ? మోగదైన చెవిడి దెయ్యం ఎక్కడ? పోనీ శాన దెయ్యం ఎక్కడ? ఎవరికైనా శాన దెయ్యం పడుతుందా? లేదు. మరి ఎక్కడ అంటే ఆ రోజు వచ్చిన దయ్యాలు ఈ రోజు రావడం లేదు. మరి అదేంటండి స్టేజ్ మీద కనబడుతుంది, చాలా చేస్తారు, అదండి ఇదండి. అవన్నీ ఏంటో తెలుసా? చెప్తాను జాగ్రత్తగా. మీరు నమ్మాలి. మీరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పేది పచ్చి నిజం. ఏమండి, ఈరోజు ఎంతో మంది అబద్ధ బోధకులు సమాజంలోకి వచ్చారు. ఎంతోమంది అబద్ధ బోధకులు, ఎంతోమంది దేవుని వాక్యమును ప్రకటించి ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి వారి ఆత్మలను రక్షించవలసినది పోయి స్వస్థతల పేరుతో, దయాల పేరుతో, అద్భుతాల పేరుతో ఏవేవో చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వస్తారని దేవుడు బైబిలులో ముందే చెప్పాడు. ముందే. నిజంగా వీళ్ళు ఎలాంటి మోసాలు చేస్తారో చర్చిలో వాళ్ళు మోసానికి ప్రాక్టీస్ చేస్తున్నారండి. ప్రజల మధ్యకు వెళ్ళి ఎలా మోసం చేయాలో కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఒక ఆయన. ఎవడో సరిగ్గా వీడియో తీసి పెట్టేశాడండి, యూట్యూబ్లో పెట్టేశాడు. అంతే కదండి. మనం తప్పు చేస్తే చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరికీ దొరకకుండా చేసేస్తున్నాం అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, రహస్యం ఏదైనా బయలుపరచబడకపోదు. ఎప్పటికైనా ఏ తప్పైనా నువ్వు ఎంత రహస్యంగా చేసినా బయటకు వచ్చేస్తుంది. అనుకుంటున్నావేమో ఎవరు చూడటం లేదు, నేను ఎవరు చూడకుండా చేసేసాను, ఎవరికి దొరకలేదు. పిచ్చి భ్రమది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ బ్రతుకు బయటపడుతుంది. జాగ్రత్త. ఎందుకంటే మనుషులు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు. కనుక ఎలా దొరికిపోయారో చర్చిలో నుండి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఒక ఆయన. కొంతమందిని ఏర్పరచుకొని ఇదిగో ప్రజల మధ్య మీరు ఎలా చేయాలి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒకసారి చూడండి. లైట్స్ ఆపండి. లైట్స్ ఆన్. ఎంత అన్యాయం అండి దేవుడి పేరు చెప్పి, ఎంత మోసం అండి దేవుడి పేరు చెప్పి, ఎంత మోసం చేస్తున్నది చూడండి. వాళ్ళకి నీకు డబ్బులు ఇస్తారు తెలుసో లేదో నీకు. అక్కడ యాక్షన్ చేస్తున్న ప్రతి వాళ్ళకి జీతాలు ఉంటాయి. ప్రతి వాడికి జీతాలు ఉంటాయి. పిల్లలకి జీతాలు ఇస్తారు వాళ్ళు. సీక్రెట్ బయటకు వెళ్ళకూడదు. ఎలా జరుగుతాయండి? జరుగుతాయని ముందే చెప్పాడండి దేవుడు. జరుగుతాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చదవండి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనబరిచెదరు. నిజంగా చేస్తారనలేదు. ఏం చేస్తారట? కనబరుస్తారట. అంటే జరిగినట్టుగా చూపిస్తారట. ఈ రోజు వేదిక దగ్గర దయ్యాలు పట్టిన వాళ్ళు పోతుంటే మనం గెంతులేస్తూ హల్లెలూయా హల్లెలూయా అని ఆనందపడిపోయి పొంగిపోతాం. అలా ఆయన వస్తే దయ్యాలు వెళ్ళగొట్టేస్తాడండి, అద్భుతాలు చేస్తాడండి. అదంతా మోసం అని ప్రాక్టీస్ ప్రకారం, ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారం వాడు వేదిక మీద వేసే డ్రామా అని చాలా మంది తెలియదండి. డ్రామాది. అనేకులను మోసపరిచే వాళ్ళు వచ్చారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు మోసం చేస్తారండి. మోసం చేస్తారు. ఇంకొకడు మోసం చేస్తున్నాడండి. ఎంత దారుణంగా ఆ మోసం బట్టబయలైందో, ఎంత దారుణంగా వాడి పరువు ప్రజల్లో పోయిందో. ఏమంటే ఒక నీగ్రో, ఇప్పుడు లైట్స్ ఆపండి, వీడియో చూద్దరు మీరు. వాడు చర్చిలో ఒక దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. ఎంతలోనే ఏం జరిగిందో మీరు చూడండి. Those who wash
worship God, will do that in spirit and in truth. Amen. So in the realm of the spirit, let me tell you, we possess every power to cast every demon out. Yes. Any demon, any power, any dominion that want to challenge the authority of God, what do? We cast them out in the name of Jesus. Amen. Hey, you bro, come, let me pray for you. Are you one place? Yeah, man of God. Lift up your hands, let me pray for you. Now, Father, in the name of Jesus, I pray for your man servant. I pray that any demon that is tormenting his life, I cast them out now in the name of Jesus. I bind them and I lose the host. Lose the host now. You demon in my lose the host. Lose the host. Lose that now. Now. Lose the host. Lose. Yeah, hello, honey. I'm fine. I'm under anointing. I'm just under serious anointing. I will call you, please. I'm under anointing, please. I say I'm under anointing. Can't you understand? I will call you. Bye-bye. Pastor, continue. Continue for what? Pastor, continue. Continue for what? Pastor. Do not how long I've been in the ministry. Pastor, no, you Do not how many demons have cast out in Pastor, my forget life. that one. If you know how long this demon has been, Catch a continue. demon. Shia. Catch a demon. Yeah. లైట్ సాంగ్ ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. ఇప్పుడు చెప్పండి, మొదటి శతాబ్దంలో యేసే క్రీస్తుని నిరూపణ కొరకు తండ్రి అయిన దేవుడు వేసిన ప్రణాళికలో భాగంగా దయ్యములు రావడం, యేసుక్రీస్తు అపోస్తలులు వెళ్ళగొడితే వెళ్ళడం, ఇది జరుగుతుంది. మరి ఈరోజు ఇది మోసం జరుగుతుంది. వాళ్ళు చేసిన వాటిని అడ్డం పెట్టుకొని అప్పుడు జరగలేదా కనుక ఇప్పుడు జరుగుతున్నాయి అని ఒక మోసపూరితమైన మాటలు ప్రజల్లోకి చొప్పించి దేవుడు జరిగించిన వాటిని తాము జరిగిస్తున్నామని భ్రమలో ప్రజలను మోసం చేస్తున్నారు. మోసం అలాగే నాకు చెప్పాను కదండి, మంగళగిరిలో చర్చిలో కాదుగా ఏమండి, గులకరాళ్ళు వేసి గులకరాళ్ళు పరిచి మోకాళ్ళతో గులకరాళ్ళ మీద నడిపించేవాళ్ళండి. ఆమె దయ్యం పట్టిందని. ఆవిడ చచ్చిపోయింది తెలుసా? చచ్చిపోయింది వీడు కొట్టిన దెబ్బలకి. ఎంత మోసం అండి. ఎక్కడైనా యేసుక్రీస్తు గారు అపోస్తలులు లేదు కొట్టడం చూశారు. ఇప్పుడు రావండి, అది లేదండి, అది జరగవండి. ఏమన్నా మీరు చెబుతున్నారు, జరగవంటున్నారు. మరి వేదిక మీద జరిగేది ఒక నాటకం అనుకోవచ్చు, కానీ నేను స్వయంగా మా పక్కింటి వాళ్ళకు దయ్యం పట్టడం మేము చూసామండి. వేదిక వదిలేయండి. విచిత్రం ఏంటో తెలుసా? క్రైస్తవ సభలలో అది క్రైస్తవులకు మాత్రమే దెయ్యాలు పడుతున్నాయి. హిందూ దేవాలయాలు ఉంటాయా ఉండవా? ఎక్కడైనా దెయ్యాలు పట్టడం చూస్తున్నారు మీరు? మసీదులు ఉంటాయి, ఎక్కడైనా దెయ్యాలు పట్టడం చూస్తున్నారు మీరు? ఎవరికి పట్టడం దెయ్యాలు ఎందుకు? మన క్రైస్తవ సభలో క్రైస్తవులకు పడుతుంటాయి. విచిత్రం ఏంటో తెలియదు, కారణం ఏంటో తెలియదు. రైట్, ఎంత మోసం చూడండి, ఎంత మోసం జరుగుతుంది. ఓకే సరే, అది మోసం అనుకుందాం, కానీ మేము స్వయంగా చూసామండి. ఒక ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత మా వెనకింటి అమ్మాయికి పక్కింటి అమ్మాయికి పట్టింది. మేము స్వయంగా విన్నాం. ఆ అమ్మాయి కూడా చచ్చిపోయిన ఆమె పేరు చెప్తుంది, కరెక్ట్గా చెప్తుంది, ఏమవుతుంది అంటే కూడా చెప్తుంది. మేము స్వయంగా చూసామండి. దీన్ని ఏమంటారు? మేము చూసాం కదా, మేము ఎన్నో వాళ్ళు చూసాం కదా. మీలో కూడా చాలా మంది చూసి ఉండొచ్చు. అది కూడా దయ్యం కాదండి, అది కూడా దయ్యం కాదు. మరేంటి అదేంటో చెప్పనా? జాగ్రత్తగా వినాలి, ఇది కూడా జాగ్రత్తగా రాసుకోవాలి, ఎందుకంటే సైన్స్ ఇది. శరీర రోగాల గురించి మనకు బాగా తెలుసండి. శరీర రోగాల గురించి అంటే మన ఒంట్లో వచ్చే రోగాలు, జబ్బులు. కానీ మానసిక రోగాల గురించి అంతగా చాలా మందికి తెలియదండి. ప్రపంచంలో చాలా మందికి మానసిక రోగాల గురించి తెలియదండి. మనం ఎప్పుడు విన్నాం, గుండె జబ్బుల గురించి వింటాం, ఏమండి, ఆ తర్వాత పక్షవాతం గురించి వింటాం, క్యాన్సర్ గురించి వింటాం, ఎయిడ్స్ గురించి వింటాం, కలరా గురించి, ఇలాంటివి ఎక్కువగా విన్నాం. కానీ మనస్సుకు కూడా జబ్బులు ఉంటాయట. మనస్సుకి మానసిక రోగాలు అంటారు. సైకలాజికల్ డిజార్డర్స్, సైకలాజికల్ డిజార్డర్స్. ఆ మానసిక రోగాలలో రెండింటి గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు మానసిక శాస్త్రం గురించి సరిగా తెలియని రోజుల్లో
మానసిక రోగాల గురించి సరైనటువంటి వివరణ తెలియని రోజుల్లో పాపం డాక్టర్లు కూడా ఇదేదో గాలి పట్టింది, దయ్యం పట్టింది అనుకునేవాళ్ళట ఒక 30 ఏళ్ల క్రితం. కానీ నెమ్మదిగా మానసిక శాస్త్రం డెవలప్ అవ్వడం, సైకాలజీ అనేది డెవలప్ అవ్వడం, మానసిక వైద్యం గురించి తెలుసుకోవడం, మానసిక రోగాల గురించి తెలుసుకోవడం తెలిసాక వాళ్ళకి నిజాలు తెలిసాయి. మానసిక రోగాలు 2 గురించి చెప్తానండి, వినండి జాగ్రత్త. హిస్టీరియా, స్కిజోఫీనియా. చదువుకున్న పిల్లలు రాసుకోండి. 1 హిస్టీరియా, 2 స్కిజోఫీనియా. ఏంటి రోగాలంటే మనసుకు వచ్చే రోగాలు, మానసిక పరిస్థితి మీద దాడి చేసే రోగాలు. హిస్టీరియా అంటే ఎలా ఉంటుందండి అంటారా? రైట్. ఏమండి, మన మనసు మెదడుందో చూసారా? ఇది రికార్డర్. మన సెల్ ఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, మన రికార్డింగ్ ఆప్షన్ పెట్టుకొని మాట్లాడితే సెల్ ఫోన్లో రికార్డ్ అవుతుంది. కానీ వాస్తవానికి మన మెదడు కూడా ఒక రికార్డర్ అండి. ఎలాగో ఇప్పుడు నేను ఒక 45-50 నిమిషాల నుంచి మీతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినవన్నీ మీ మెదడులో రికార్డ్ అవుతాయా? అలాగా ప్రతి మనిషి మెదడండి ఎవరు మాట్లాడినా రికార్డ్ చేసుకుంటుంది. దానికి ఆ పవర్ ఉంది. మనం రోజు లేవగానే ఎవరెవరితో మాట్లాడతాం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. జనరల్గా గ్రామంలో ఉన్నవాళ్ళు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఎవరెవరితో మాట్లాడతారు? తల్లిదండ్రులతో మాట్లాడతారు, అంతేనా? స్నేహితులతోనూ మాట్లాడతారు, ఇంటి వెనక వాళ్ళతో మాట్లాడతారు, ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడతారా? మాట్లాడతారు. అలాగూ మీరు మాట్లాడిన వారు ఎవరెవరైతే ఉన్నారో, మీ బాబాయ్ కావచ్చు, పిన్ని కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, తాతయ్య కావచ్చు, నాయనమ్మ కావచ్చు, అత్త కావచ్చు, మామయ్య కావచ్చు, ఎవరి మాటలైనా ఈ మెదడులో ఇలా నిక్షిప్తమై ఉంటాయి. ఎవరికైనా హిస్టీరియా అనే రోగం వచ్చిందనుకోండి, హిస్టీరియా అనే మానసిక వ్యాధి వచ్చిందనుకోండి, నాకే హిస్టీరియా అనే వ్యాధి వచ్చిందనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? నేను ఎప్పుడు ఎందుకంటే ఉపేంద్ర మాటలు వింటూ ఉంటాను, కొరల గారి మాటలు వింటూ ఉంటాను, మాకయ్య గారి మాటలు వింటూ ఉంటాను, అలాగే లక్ష్మీనారాయణ మాటలు వింటూ ఉంటాను, అలాగే భాస్కర్ మాటలు వింటూ ఉంటాను. వాళ్ళ మాటలు కూడా నా మెదడులో ఉన్నాయి. నాకే ఒకవేళ హిస్టీరియా అనే రోగం వచ్చిందనుకోండి, మీలో ఎవరైనా వచ్చి సంతోష్ గారు అంటే మాట్లాడండి. ఎవరు మీరు అనగానే నేను మాకయ్యను అంటాను. అదేంటి? నా మెదడు నా మాటల గురించి నా వివరాలు ఇవ్వడం మానేసి, నా మెదడులో ఆల్రెడీ వేరే వాళ్ళ మాటలు రికార్డ్ అయ్యాయి కదా, ఆ వివరాలు ఇవ్వడం మొదలుపెట్టింది. కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్ మీరు ఒక ఫైల్ దాన్ని క్రియేట్ చేసి లోపల స్టోర్ చేశారు. మీరు మళ్ళీ అడిగితే ఆ ఫైలే ఇవ్వాలి. ఆ ఫైల్ కాకుండా వేరే ఫైల్ ఇస్తుంది అనుకోండి, మీరేమంటారు తెలుసా? సిస్టమ్ హ్యాంగ్ అయింది, లేదంటే వైరస్ వచ్చింది అంటారు. అంటే సిస్టమ్ హ్యాంగ్ అయినా, వైరస్ వచ్చినా మీరు అనుకున్న ఫైల్స్ కనపడవు, వేరే ఫైల్స్ చెత్త వస్తుంటాయి వైరస్ వస్తే. అలాగే మెదడుకు గనక హిస్టీరియా అనే వ్యాధి వస్తే మన మనసుకి నా వివరాల బదులు ఎవరో వివరాలు నా వివరాలుగా నేను చెప్పేస్తుంటాను. అంటే మెదడుకి జబ్బు వచ్చింది, మనసుకు జబ్బు వచ్చింది. మనసు సమతులన స్థితి తప్పింది, బ్యాలెన్స్ తప్పింది, అది సరిగా పనిచేయటం లేదు. నా వివరాలు మీరు అడుగుతుంటే నేను ఎవరి వివరాలు బయటకు వస్తుంది నా నోటి నుండి. ఇది మానసిక రోగం, దాన్నే హిస్టీరియా అంటారు. మీరెవరు? మాకయ్యని. ఎక్కడ ఉంటావు? ఫలానా శ్రీకాకుళంలో ఉంటాను. ఏం చేస్తుంటావు? ఏఐటీసీసీ జిల్లా ప్రెసిడెంట్ని. అదేంటి? సంతోష్ అన్న ఆనరబుల్ ప్రెసిడెంట్ కదా, డిప్యూటీ డైరెక్టర్ కదా, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? అమ్మ బాబు చచ్చిపోయిన మాకయ్య సంతోషాన్ని నన్ను పట్టేశాడు అని మీరు అనుకుంటారు. అర్థమైందా మీకు? పిల్లరా, చనిపోయిన వాళ్ళతో పరిచయాలు ఉంటాయి, మీరు గమనించండి జాగ్రత్తగా. పక్కింటి ఆవిడో, ఎదురింటి ఆవిడో, ఎవరో చనిపోయిన వాళ్ళ వివరాలు ఈ అమ్మాయికి తెలుసు, ఆల్రెడీ వింది. ఈ అమ్మాయికి కనుక హిస్టీరియా అని వ్యాధి ఉంటే ఆ చనిపోయిన మాటలు ఆల్రెడీ వింది కదా, అవి ఈమె మెదడులో ఉన్నాయి కదా. హిస్టీరియా అనే వ్యాధి రావడం వలన ఈ అమ్మాయికి అప్పుడప్పుడు ప్రాబ్లం వచ్చి, మెదడులో ప్రాబ్లం వచ్చి, తన మాటల బదులు చచ్చిపోయినా అనే మాటలు చెప్తూ ఉంటది. నువ్వెవరివి? ఫలానా నర్సమ్మని, చచ్చిపోయినా. ఏం చేస్తావు? ఫలానా చేస్తావు. ఎందుకంటే ఆ మాటలు వింది కాబట్టి, రికార్డ్ అయిపోయినాయి కాబట్టి ఆ మాటలు ఇప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఇది విని మనమేమనుకుంటాం, అమ్మో బిడ్డకు దయ్యం పట్టేసింది. దయ్యం కాదమ్మా, అది దయ్యం కాదు, ఇది మానసిక రోగం. మానసిక రోగం, మానసిక రోగం.
దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి మానసిక వైద్యులకు చూపించాలి. గుండె నిపుణులకు చూపిస్తే తగ్గదు. అది ఎవరికి చూపించాలి? మానసిక వైద్యులు అని ఉంటారు, సైకియాట్రిస్టులు, మానసిక వైద్యులు. వాళ్ళకు చూపించండి, సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక రెండవ రోగం ఉంది, స్కిజోఫీనియా అంటారు. స్కిజోఫీనియా ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఉన్నట్టుండి ఎవరో సడన్ గా నన్ను పిలిచినట్టు, ఆ పక్క నుంచి ఎవరో పిలిచినట్టు ఉంటుంది. ఎవరు లేరు అక్కడ, కానీ ఎవరో పిలిచినట్టు ఉంటుంది. ఉన్నట్టుండి బాటిల్ అలా గాలిలోకి లేచి తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇదేంటి? ఇది స్కిజోఫీనియా వ్యాధి యొక్క లక్షణం. ఎవరో వెళ్ళినట్టు ఉంటుంది కానీ ఎవరు వెళ్ళరు, ఎవరో పిలిచినట్టు ఉంటుంది కానీ ఎవరు పిలవరు. ఇలాగ గనక మెదడు మనల్ని భ్రమ పెడుతుంటే దానిని స్కిజోఫీనియా అనే రోగం అంటారు. ఏమంటే అలాంటి రోగం ఒకటి ఉంటుందా అంటే ఉంది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీకు కూడా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. మనకు కూడా అప్పుడప్పుడు చిన్నది అలాంటిది వస్తుందండి. మనం అందరం సెల్ ఫోన్లు వాడుతున్నాం కదా. మీలో చాలా మంది వాడుతుంటారండి. ఈరోజు ఎంత పల్లెటూరు అయినా టీవీ లేని ఇల్లు లేదు, సెల్ ఫోన్ లేని మనిషి లేడు. చదువుకున్నా చదువుకోకపోయినా అందరి చేతుల్లో ఏముంటుంది? చాట్ అంత ఉంటుంది, ఒకటి కాదు టీవీ అంత ఉంటుంది. సెల్ ఫోన్లు మీరు వాడతారు కదా. మీరు ఒక రింగ్ టోన్ పెట్టుకుంటారు. మీకు ఎవరు ఫోన్ చేసినా రింగ్ టోన్ మోగుతూ ఉంటుందా? ఎన్నిసార్లు ఫోన్ వస్తే అన్నిసార్లు ఆ రింగ్ టోన్ వింటారు. ఎన్నిసార్లు ఫోన్ వస్తే ఆ రింగ్ టోన్ వింటారు. అలా విని 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 మీ మెదడులది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రింగ్ వచ్చినట్లుగా ఉంటుంది, పక్కన సెల్ ఫోన్ తీస్తాం కానీ కాల్ ఏం రాలేదు. అదేంటి? ఫోన్ వినబడింది కానీ ఏం ఫోన్ వచ్చినట్లేదు. అలా ఎంతమంది ఫీల్ అయ్యారు? చేయొద్దండి, నిజంగా చెప్పండి. ఫోన్ రాకుండా వచ్చినట్టు అనిపించి పక్కన ఫోన్ చూసి ఫోన్ రాలేదు. నిజాయితీగా చెప్పండి, ఎంతమంది ఫీల్ అయ్యారు? నేను ఫీల్ అయ్యాను. మీరు ఎంతమంది ఫీల్ అయ్యారు? అంటే ఫోన్ రాకుండానే వచ్చినట్లుగా నీ మెదడు నిన్ను భ్రమింపజేసింది. ఎందుకంటే పదే 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 దాన్ని వినేసరికి దానికి ట్యూన్ అయిన ఈ మెదడు నిన్ను భ్రమింపజేసింది. దీనినే స్కిజోఫీనియా అంటారు. అంటే కొద్ది పాళ్ళల్లో మనకు కూడా అప్పుడప్పుడు ఇది వస్తుందా? వస్తుంది. ఇది కొంచెం ముదిరితే వచ్చేదే స్కిజోఫీనియా. ఇంకా చెప్పను, కూర్చొని మన మానాన్న మనం చదువుకోవడం రాసుకోవడం చేస్తూ ఉంటాం. ఎంతలోనే నాన్న అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మనం మన పనిలో ఉన్న నాన్న వచ్చాడు కావాలనుకుంటున్నాం, మన పని చేసుకుంటున్నాం. కాసేపు ఆగిన తర్వాత అమ్మా నాన్న వచ్చాడేడి, ఎక్కడొచ్చాడని మొక్కం రాలేదు. అదేంటి మరి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళింది ఎవరు? చూసారా? ఇలా ఎంతమంది ఫీల్ అయ్యారు చెప్పండి. అంటే మన మెదడు అప్పుడప్పుడు మనం ఇంతకు ముందు అనుభవించిన వాటిని మనకు అప్పుడప్పుడు రీమేక్ ఏమంటారు గుర్తు చేస్తుంటది అనమాట. అది మెదడుకు వచ్చే ప్రాబ్లం. అది నా అమ్మ పిలవలేదు, పిలవకుండా అంటాను. ఏంటా అంటది. పిలిచావు కదమ్మా, నేను ఎక్కడ పిలిచానే? అమ్మ పిలవకుండానే పిలిచినట్లుగా అనిపించి పలికిన వాళ్ళు ఎంతమంది చెప్పండి ఇక్కడ? చేయొద్దండి. చాలా మంది ఉన్నారు, జాగ్రత్త. స్కిజోఫీనియా వచ్చేటట్టుంది. దీనినే స్కిజోఫీనియా. అది చిన్నది, మనకు వచ్చిన చిన్నది. కానీ స్కిజోఫీనియా ముదిరిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఎవరో పిలుస్తున్నారు నన్ను అంటాడు. గ్లాసులు పైకి, టేబుల్ మీద రెండు గ్లాసు పైకి లేస్తుంది అంటాడు. మీ బైబిల్ బుక్ పైకి లేచిపోతుంది అంటాడు. నన్ను ఎవరో పిలుస్తున్నారు అంటారు. అదిగో చెట్టు కింద నుంచి రమ్మంటున్నారు అంటారు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు? వామ్మో బిడ్డకి ఏదో గాలి పట్టేసింది, ఏదో పిలుస్తుందని నువ్వు కంగారు పడిపోయి ఏడుస్తూ ఉంటావు. అది దయ్యం కాదు, మానసిక రోగం, స్కిజోఫీనియా. స్కిజోఫీనియా ఇది తెలియక, ఇలాంటి రోగాలంటూ ఒకటి ఉంటాయని తెలియక మీరేమనుకుంటారు? అయ్యో పాపం బిడ్డకి దయ్యం పట్టేస్తుంది, గాలి పట్టేసింది, ఆంచనలు కట్టాలట, ఏమండి అంతరాలు వేయాలట, ఇంకేం చేయాలి? గడిదిగుట్టు నిమ్మకాయలు కట్టేస్తాడు. విభూతి గారు ఏమంటారు? నిమ్మకాయలు, వెంట్రుకలు, ఇంకేంటి మిరపకాయలు, కొబ్బరికాయ అన్ని కలిపి వాడికి ఒక 100 రూపాయలు అవుతాయి. మీ దగ్గర ఒక చెప్పారు కదా 7,000 లాగేస్తారు. మీరు ఒక పిచ్చి బ్రాహ్మ. ఏమంటే నాకు చిన్నప్పుడు అండి ఏదో అంతరం అని చెప్పేసి ఏదో బెళ్ళ, ఎత్తడి బెళ్ళ గుండ్రంగా ఉంది, తాయెత్తు 6 దాన్ని కట్టెళ్ళారండి గుమ్మానికి. ఎవడో వచ్చి కట్టెళ్ళాడు. ఏముంటుందని పిల్లలం కదండి, ఏముండదని పీకి చూస్తే ఏం లేదు, కాగితం ఉందండి, పొట్టి కాగితం. మోసం. దానికోసం వాడు ఆ రోజుల్లోనే 100 రూపాయలు లేపేశాడు. అంటే
అంటే ఇవి మానసిక రోగాలు అని తెలియని పరిస్థితుల్లో మనం అలా చేశాం. ఇవి మానసిక రోగాలు. ఇంతకీ మీరు గమనించారో లేదో, ఇవి దయ్యాలు పట్టాయని ఎక్కువగా ఎవరికి దయ్యాలు పట్టినట్టుగా మనం చూస్తుంటామండి? ఇవి రోగాలు, వాళ్ళు దయ్యాలు అనుకుంటున్నారు. ఇంతకీ ఎక్కువగా ఎవరికి జరుగుతాయి ఇవి అంటే మగవాళ్ళలో ఎక్కువగా కనపడవండి. ఎవరిని చూసినా దయ్యాలు ఎవరు కనపడతారు ఎక్కువగా దయ్యాలు పట్టినట్టు? ఏ మగవాళ్ళు అంటే దయ్యాలకు ఇష్టం ఉండదా? ఆడవాళ్ళనే పడతాయి. ఓకే, ఆడవాళ్ళు కూడా బాగా డబ్బున్న వాళ్ళకి పట్టవండి, చదువుకున్న వాళ్ళకి పట్టవండి, సిటీలో ఉన్న వాళ్ళకి పట్టవండి. ఎవరికి పడతాయి దయ్యాలు పట్టిన వాళ్ళు? ఎవరు వీళ్ళంటే పల్లెటూరులలో ఉన్నవాళ్ళు, అది కూడా చదువు లేని వాళ్ళు, అది కూడా పేదవాళ్ళు. అదేంటి నేను గమనించానండి బాగా, పేదవాళ్ళు, అది చదువు లేని వాళ్ళు, అందున ఆడవాళ్ళు ఎక్కువగా వేళకే దయ్యాలు పడుతున్నట్టున్నాయేంటి అని చూస్తే దయ్యాలు కావవి, మానసిక రోగాలు. అసలు వాళ్ళు ఎందుకు అలా అవుతారో తెలుసా అండి? ఏమండి, ఎక్కువగా పల్లెటూర్లలో, గ్రామాల్లో 13 ఏళ్ళు 14 ఏళ్ళు రాగానే బిడ్డకు వయసు వచ్చేసిందని పెళ్లి చేసి పంపించేస్తారు. తెలుసా? మీ ప్రాంతాల్లో చిన్న వయసులో పెళ్లి చేయటాలు ఉన్నాయట్టున్నాయి. నిజంగా అది పెళ్లి చేసే వయసు కాదండి, వాళ్ళు ఆడుకునే వయసు, తల్లిదండ్రుల ప్రేమను పొందవలసిన వయసు. ఆ వయసులో పెళ్లి చేయడం వల్ల అర్ధాంతరంగా పెద్ద తల్లిదండ్రుల నుంచి, ప్రేమ నుంచి వాళ్ళని దూరం చేసి వారికి తెలియని ఒక కొత్త ప్రపంచంలోనికి వాళ్ళని పంపిస్తాం. అక్కడ తల్లిగా ఆరాపం చేసినట్టు, తండ్రిగా ఆరాపం చేసినట్టు, అన్నదమ్ములు ప్రేమ చూపినట్టు చూపేవాళ్ళు ఎవరైనా ఉంటారు? అక్కడ ఉండరు. ఆ భయంకరమైన ఒక భయంకరమైన కృత్రిమ వాతావరణంలోకి వెళ్ళిపోయి భర్త ఎప్పుడు తాగొచ్చి కొడతాడో తెలియదు. ఎలా ఉంటారండి పల్లెటూరులో మగవాళ్ళు? ఎలా ఉంటారు? సరిగా కడుపుకు అన్నం పెట్టరు, వాడు పైగా తాగొచ్చి కొడతాడు. మరి అత్తమామలు ఏమైనా తల్లిదండ్రుల్లో చూస్తారంటే చీటికి మాటికి అత్తమామలు తిట్టడం, కొట్టడం. ఇక అప్పుడు పరిస్థితులు చూడాలి. తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయి ఇక్కడ అత్తమామల ప్రేమ దొరకక, భర్త కడుపుకు సరిగా అన్నం పెట్టక, పైగా తాగొచ్చి కొట్టడం, ఆ చిత్రహింసలు, ఆ 6 ఏళ్ల మధ్య మానసికంగా సరిగ్గా ఎదగని ఆ బిడ్డ ఎంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైపోతుందో అదే హిస్టీరియాగా బయటపడుతుంది. సరిగా తినక కొన్ని రోజుల పాటు పస్తులు ఈలోగా బిడ్డ పుడతాడు. బిడ్డ పుడితే సరిగా ఆరోగ్యం ఉండి లేక, బలం ఉండి లేక బిడ్డను కానీ తీవ్రమైన రోగంలోకి వెళ్ళిపోతుంది. భర్త ప్రేమ లేక, అత్తమామల ప్రేమ లేక, అయిన వాళ్ళ ప్రేమ లేక, కష్టాలతో, బాధలతో ఆ భారాన్నంతా మీద వేసుకొని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైతే ఆమెకు వచ్చేది హిస్టీరియా, స్కిజోఫ్రెనియా. ఏమంటే ఆరోగ్యం బాగోకపోతే బాగా తీవ్రమైన జ్వరంలోకి వెళ్ళారనుకోండి, చాలా మందిని గమనించండి, తీవ్రమైన జ్వరంలోకి వెళితే వాళ్ళు కలవరిస్తూ ఉంటారు. ఎంతమంది గమనించారు దీన్ని? తీవ్రమైన జ్వరంలోకి వెళితే కలవరించడం చూసారా? అంటే శరీరంలో ఆరోగ్యం ఉంటేనే మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది. శరీరంలో ఆరోగ్యం లేకపోతే మానసిక పరిస్థితి బాగోదు. అలాగే గ్రామాలలో, పల్లెటూర్లలో తాగుబోతు భర్తలు, ఆరిళ్లు పెట్టే అత్తమామలు తీవ్రమైన బాధతో, తీవ్రమైన ఒత్తిడితో ఆడపిల్లలు చాలా మంది రోగాల్లోకి వెళ్ళిపోతారంటే, తీవ్రమైన ఒత్తిడితో వెళ్ళిపోతారు. ఇది తెలియని పాస్టర్లు ఆమె మీద జాలి చూపించడం పోయి, అయ్యో అని జాలి చూపించడం పోయి, వాళ్ళ మీద జాలి చూపించకపోగా వీళ్ళు కర్రలతో కొడతారు, బైబిల్తో కొడతారు, చేతులతో కొడతారు, జుట్టు పీకుతారు. ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం అండి. మంచి హాస్పిటల్ చూపించండి, మానసిక వైద్యులు చూపించండి, ఆమెను బ్రతికించండి. మంగళగిరిలో ఒక ఆమె చచ్చిపోయిందండి, వీళ్ళ బాధలు తట్టుకోలేక చంపేశారు. అవి మానసిక రోగాలని తెలియక చాలా మంది దయ్యాలు అనుకుంటున్నారు. దయ్యాలు కావాలి. ఎందుకు? తినడానికి తిండి సరిగా లేని వాళ్ళకి మాత్రం ఎందుకు దయ్యాలు పడుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్లో పరిస్థితులు సరిగా లేని వాళ్ళకి, కట్టిగా పేదవాళ్ళకి ఎందుకు దయ్యాలు పడుతున్నాయో ఆలోచించారా? అవి మానసిక రోగాలు, దయ్యాలు కావు. వాళ్ళ మీద జాలి చూపించండి, కొట్టకండి. బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా ఈ వాస్తవాలు తెలియక బైబిల్ను బట్టి మూఢనమ్మకాలు ప్రకటిస్తూ బైబిల్కి, దేవునికి, సంఘానికి అవమానం తీసుకొస్తున్నారు. అవమానం అంటే ఎవరు చెప్తారండి ఇవన్నీ? ఎవరు చెప్పారు ఇవన్నీ? ప్రేమని దేవుడి పిల్లలారా, ఆ మానసిక రోగాలను గుర్తించిన తర్వాత ఇప్పుడు శాస్త్రం అంటుంది స్కిజోఫ్రెనియా, హిస్టీరియా, మానసిక రోగాలు మంచి వైద్యం ఉంది, తీసుకెళ్ళండి మంచి వైద్యుడి దగ్గరికి. మంచి వైద్యుడు పిచ్చి పిచ్చిగా ఆలోచించి వాళ్ళ ప్రాణాలు తిక్కటి.
మరణించిన మనుషుల ఆత్మలు దయ్యాలుగా రావు. మొదటి శతాబ్దంలో వచ్చిన దయ్యాలు ఇప్పుడు రావు. చాలా మంది అంటారు, ఏమండి కాశ్మోరా అనే శక్తులు ఉన్నాయి, షాకిని, డాకిని, ఇంకేంటి మోహిని, ఇలాంటి శక్తులను లేపే మాంత్రికులు ఉంటారు. ఆ మాంత్రికులు ఆ శక్తులను లేపడంతో ఆ శక్తులు వాళ్ళకు ప్రభావితం వచ్చి ఏమండి చేతబడులు చేస్తారు, చెల్లంగి చేస్తారు, బాణమతి చేస్తారు. దాని వలన చాలా మంది ప్రాణాలు పోవడం మాకు తెలుసు. మా ఊర్లో ఒక ఆయన చేతబడి చేస్తే అలాగా చచ్చిపోవడం మేము కళ్ళారా చూసాం. ఇవన్నీ నిజాలని మీరు భావిస్తున్నారు కదా, ఇవన్నీ వాస్తవాలని మీరు అనుకుంటున్నారు కదా. రేపు చెప్తాను, రేపటి దినం రండి. నిజంగా ఆ చేతబడులు, ఆ బాణమతి, ఆ చెల్లంగి, ఆ శక్తులు, ఆ క్షుద్ర శక్తులు, ఆ మాంత్రికులు, ఇవన్నీ ఎంత పచ్చి బోటకమో. ఒకవేళ లేదండి అవి నిజం, ఈ శ్రీకాకుళంలో మాకు మాంత్రికులు చాలా మంది తెలుసు, నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వేదిక మీద ఉండి చెప్తున్నాను, రేపు నా రక్తం ఇస్తాను, నా గోల్డ్ ఇచ్చేస్తాను, నా వెంట్రుకలు ఇచ్చేస్తాను. దమ్ముంటే చేతబడి చేసి నన్ను చంపమని చూద్దాం, నేను రేపు మీ ముందే ఇస్తాను. అలాంటి మాంత్రికులు ఎవరైనా ఉంటే రేపు తీసుకొని రండి.